టీవీ పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. రైట్, అయితే ఇక్కడ తెలంగాణలో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలకి జరిగినటువంటి ఏదైతే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పోలింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ కౌంటింగ్ మొదలవబోతుంది కొన్ని గంటల్లో. కొన్నిటికి సంబంధించి ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ రౌండ్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్లియరెన్స్ అంతా అయిపోయింది. టీచర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు గ్రాడ్యుయేట్లో కూడా చెల్లని ఓట్లు వేశారంటే వీళ్ళు చదువుకున్నోళ్ళ చదువు రానోళ్ళ అర్థమవుతలేదు. లాస్ట్ టైము నాకు గుర్తు, నేను వేరే చోట ఉన్నా, ఆ టైంలో చాలా మొత్తుకొని చెప్పడం జరిగింది, చదువుకున్నోళ్ళు రాబోయి మీరు ఓట్లు వేసేటప్పుడు జర చూసి ఓట్లు వేయండి, మీకు దాని మీద క్లియర్గా రాసి ఇంత పొడుగు బ్యాలెట్ పేపర్ ఇస్తారు, మీకు ఎంతమంది పాల్గొంటున్నారో అంతమందికి ఓటు వేసేటప్పుడు 1, 2, 3 అని రాయాలి దాని మీద. అవి కూడా రాయనోళ్ళు నాకు తెలిసి కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి అనుకుంటా 500 పైచీలకు చెల్లని ఓట్లు పడ్డాయి, అది టీచర్లే. మీరే ఓట్లు చక్కగా వేయకపోతే భావితరాలకు మీరేం చెప్తున్నారు? దిస్ ఇస్ రియలీ షేమ్ఫుల్. నేను ఈ విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. టీచర్లు గ్రాడ్యుయేట్లు మీరే చక్కగా ఓట్లు వేయకపోతే రేపు పొద్దున నాలాంటి చదువు రానోళ్ళు అంగూటాగాళ్ళు పోయి ఓట్లు వేసేటప్పుడు ఎవరికి ఎట్లా వేస్తారు ఓట్లు? ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ వాట్స్ యువర్ ప్రియారిటీ అండ్ వాట్స్ మై ప్రియారిటీ. రైట్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ పొలిటికల్ థాట్లో మనం మాట్లాడకపోతున్నటువంటి టాపిక్ ఏంటంటే తీన్మార్ మల్లన్న మొన్న ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. ఇయాల్టి మాట ఏంటంటే నాకు బీసీలు తప్ప ఇంకెవ్వరి గురించి నాకు అనవసరం అనేటువంటి మాట అంటారు. అదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సస్పెండ్ చేసిండ్రో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే భువనగిరి ప్రస్తుత ఎంపీ ఉన్నాడో ఆయన సాక్షిగానే కాంగ్రెస్ నాయకులే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చెప్పినటువంటి మాట ఉంటున్నది. తీన్మార్ మల్లన్న మేము సస్పెండ్ చేసినాం, ఆయన కాలబెట్టిండు, ఏదో చేసిండు, అందుకే మేము సస్పెండ్ చేసినాం ఆయనని. కానీ తీన్మార్ మల్లన్న బీసీల కోసం ఉద్యమం చేస్తుండు, బీసీల కోసం కొట్లాడుతుండు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నాయకులే మొత్తుకుంటా ఉన్నారు, ఒప్పుకుంటా ఉన్నారు క్లియర్గా. ఇదే అంశాన్ని మాట్లాడదాం. అంటే బీసీలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా ఏ ఓటర్ కానీ ఏ వ్యక్తి కానీ తీన్మార్ మల్లన్నకు అవసరం లేదా? మాట్లాడదాం ఇదే అంశాన్ని. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి అల్లం నాగరాజ్ గారు, అదేవిధంగా వట్టి జానయ్య గారు కాసేపట్లో స్టూడియోలో జాయిన్ అవుతారు, అదేవిధంగా నవీన్ యాదవ్ గారు ఫ్రమ్ బీజేపీ జాయిన్ అవుతా ఉన్నారు. సో ముందు శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఎలా చూస్తూ ఉన్నారు? అంటే బీసీలు తప్ప ఇంకెవరు నాకు పెద్దగా అవసరం లేదనేటువంటి వాదనతో తీన్మార్ మల్లన్న ముందుకొచ్చేందుకు చాలా పెద్ద ఎత్తున స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది కూడా. దీన్ని మీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? శ్రీనివాస్ రెడ్డి గారు మీట్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎమ్మెల్సీగా నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ దీనికి అంతటి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి కావాలని ఒక ప్రజలను దృష్టి మళ్లించడం కోసం ఒక ఆడుతున్నటువంటి నాటకంలో భాగం ఇది. ఇప్పుడు మనం ఏమంటాం, ఎంతసేపు కులాల కుళ్ళను కడిగేద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. తర్వాత అదే పనిగా ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన అన్ని వర్గాల ప్రజలను ఓటేయమని కోరిండు. నాకు ఒక బీసీ వర్గమే ఓటేయాలి, మా మున్నూరు కాపులే ఓటేయాలని చెప్పేసి ఎక్కడ కూడా అనలేదే. అన్నాడన్నా? ఇప్పుడు బీసీలలో చాలా కులాలు ఉన్నాయి, 221 పైన కులాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏకతాటికి వస్తలేదే, అందరు కూడా రాజకీయంగా పైకి రాలేదే, కొద్ది మంది మాత్రమే పైకి వస్తున్నారు. అయినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు ద్వారా గెలిచినటువంటి వాళ్ళని మనకు కించపరచడం, తర్వాత అవమానపరచడం, తర్వాత నాకు ఓట్లే వద్దు, తర్వాత ఈ కులాలు ఈ రాష్ట్రంలో ఉండొద్దు అనే ఒక ధోరణి ఏదైతే ఉందో ఇది అహంకారపూరిత ధోరణిగా మేము భావిస్తా ఉంటాం. ప్రజాస్వామ్యంలో అందరూ కూడా జీవించినటువంటి తర్వాత అందరు మాట్లాడే హక్కున మాట్లాడుతున్నాం చెప్పేసి భావనతో ఆయన మాట్లాడుతుండొచ్చు. ఏది మాట్లాడినా ఆయనకు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఉంది కదా, పెద్దల సభ పోయి ఆయన మాట్లాడితే అయిపోయాయి. అక్కడేమో పెదవులు మూసుకుంటాడు, బయటకు వచ్చేమో పెదవులు విప్పుతాడు. అంటే ఇది ఎక్కడిది ద్వంద్వ వైఖరి. అంటే అక్కడనేమో కేసీఆర్ విమర్శిస్తాడు ఆయన పోయి, తర్వాత ఇంకా మీరు చేయాల్సింది. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే ప్రజల యొక్క దృష్టిని ఈరోజు చూస్తున్నాం, రోజుకు ఒక కొత్త నాటకం ఆడుతా ఉంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడో మనం చూస్తా ఉన్నాం, ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు దుబాయ్ పోయినాడు అంటే నువ్వేం చేసినావు ఇక్కడ చెప్పవా అంటే గది చెప్పాడు. అంటే అలా తీన్మార్ మల్లన్న మనం చూసినాం ఎన్నికలలో నల్గొండ ఎమ్మెల్సీ, నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేటతెల్లం అయితే అయింది కదా. ఏమైంది? ప్రజలు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు, ఇప్పుడు నాకేంటి అని చెప్పడం ఒక వ్యక్తు, కానీ నాకు ఈ కులం వాళ్ళదు గాల్లో నాకు ఓసీ ఓట్లే అక్కర్లేదు, నాకు ఓసీలే అక్కర్లేదు అనేది అయితే అహంకారం ఉన్నదో అది మానుకోవాలి ఎవరికైనా. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం
ఒక మాట అడుగుతాను, ఒక మాట శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు హరీష్ రావు విషయం మీరు తీసుకొచ్చారు కాబట్టి ఒక మాట నేను అడుగుతా ఉన్నా. హరీష్ రావు గారే స్వయాన ఒప్పుకున్నాడు నేను దుబాయ్ పోయినా అనేటువంటిది. ఇక్కడ మీరు తప్పేం లేదు, ఆయన తప్పని ఎవరు అనట్లే. ఇంకో మాట నేను చెప్తా, ఆయన ఏమంటాడంటే అరే గమ్మత్ నేను ఏమంటే ఇప్పుడు ఆడ పని చేయాల్సింది ఎవరు? హరీష్ రావు కాదు కదా. ఎస్ఎల్బిసి పోయి పని చేయాల్సింది ఎవరు? అక్కడ లేబర్ పని చేయాలి. అక్కడ ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, తర్వాత శాస్త్రీయంగా ఎవరైతే పోగదలుచుకున్నారో వాళ్ళకు టన్నెల్ లోపలికి పోయి ఎవరైతే పని చేసేటోళ్ళో వాళ్ళు పోతారు. తర్వాత కానీ మాత్రం టూరిస్ట్ స్పాట్ అయిపోయింది, అక్కడికి స్పాట్ అయిపోయింది వాళ్ళకు. ఒక ఆయన ఏమంటాడు చికెన్ తీసుకురా, ఫిష్ తీసుకురా తర్వాత అని చెప్పేసి ఇంకో ఆయన అంటాడు. ఇంకో ఆయన మనం మాట్లాడదాం, రేపు మాట్లాడదాం. మీరు ఎలివేటెడ్ కాబట్టి నేను చెప్తాను. లేదు మీరు అన్నారు కాబట్టి నేను గుర్తు చేసిన, హరీష్ రావే స్వయంగా చెప్పి నేను దుబాయ్ పోయి వచ్చిన అనేటువంటి ముచ్చట అంతే. అదే ఇంకొకటి నేను ఏమంటే కాంగ్రెస్ లా ప్రజాస్వామ్యం అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వాళ్ళు ఏదేం చేస్తారు, ఇవాళ అనుకుంటారు, రేపైతే అనుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, కౌగిలించుకుంటారు. కానీ అట్లా కాదు కదా. మేమేమంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక విలువైనటువంటి గెలిచినవి పట్టభద్రులు చేస్తే గెలిచిన ఏం మాట్లాడాలి, ఏం మెసేజ్ ఇవ్వాలి, తర్వాత ఇక్కడ కులాల మధ్యన తర్వాత కుమ్లాట పెట్టి తర్వాత సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఇలా కావచ్చు, నేతన్న కావచ్చు, రెడ్డి అయినా కావచ్చు, మేషి అయినా కావచ్చు, ఒక అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నారు. కులాలు ఎక్కడ పోయండి, వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసుకుంటారు. కులాంతర వివాహాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. బీసీ పిల్లలు రెడ్డి అయినా చేసుకుంటారు, రెడ్డి అయిన పిల్లలు బీసీ చేసుకుంటారు, తర్వాత రకరకాలు జరిగిపోతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక రెచ్చగొట్టే ధోరణిలా ఈరోజు మంచిగా ఉన్నటువంటి గ్రామాల్లో చిచ్చు పెట్టడం కోసం, మంచిగా ఉన్నటువంటి గ్రామాల్లో బగ్గుమనే విధంగా చేయడం. నేను ఇప్పుడు ఇలా పోటీ చేసినాం, ఇక్కడ పూల రవీంద్ర గారు పోటీ చేసారు, ఆయన గెలిస్తే మేము వద్దన్నామా? వద్దని ఎవరైతే అనలే కదా. ఇప్పుడు అందరు ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మా దగ్గర అనేకం ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమన్నా జనరల్ సీట్లో పోటీ చేస్తే జనరల్ సీటు నువ్వు బీసీ ఎందుకు చేస్తావు అని చెప్పేసి ఎవరన్నా ప్రశ్నించిరా? ఎవరైతే ప్రశ్నించలే కదా. ఇక్కడ కావాలని ఒక ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం, ప్రజలను రెచ్చగొట్టడం కోసం వ్యాఖ్యలు చేస్తున్నట్టు మనం ఎప్పటికైనా కులాలను అడ్డు పెట్టుకొని తర్వాత మతాలను అడ్డు పెట్టుకొని మనం రాజ్యాధికారం చేయలేం. నేను మళ్ళీ మాట్లాడిస్తా మీతో మళ్ళీ మాట్లాడిస్తా. రైట్, ఇంకా మనతో పాటు వట్టి చానయ్య గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. బట్ దానికంటే ముందు అల్లనారాయణ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. అల్లు నాగరాజ్ గారు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా క్లియర్గా మాకు బీసీల సంక్షేమం, బీసీల ఓట్లు మాత్రమే నాకు మెజారిటీగా ఇంపార్టెంట్, మిగిలిన ఎవరు కాదు, నేను బీసీల కోసమే పోరాడుతా ఉన్నా అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు. దానికి వంతు పాడుతూ ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక నాయకుడు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే మాట ఒప్పుకోవడం జరిగింది. తీన్మార్ మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నాడు అనేటువంటి మాట. ఎట్లా చూస్తా ఉన్నారు? ఇది కరెక్టేనా అతను వెళ్తున్నటువంటి తీరు? ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా మొదటి నుండి ఒక పోరాట పటిమతోటి ముందు పోతున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయనే ఒక వ్యక్తిగా ఎదిగిండు, ఒక శక్తిగా మారిండు. తర్వాత ఇప్పుడు ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ఆయన ఏదైతే సస్పెండ్ చేయడం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో అదేంటంటే ఇది ఒక అగ్రవర్ణాల కుట్ర లెక్కనే భావించాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే రాజ్యాంగం అందరికి హక్కు కల్పిస్తుంది, ఏం కొనుక్కోలే వాళ్ళు. ఆయన ఓటర్ల ద్వారానే గెలవడం జరిగింది. కానీ కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని గెలిచిండు వాస్తవమే కావచ్చు. కానీ ఇదంతా పక్క పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో తీన్మార్ మల్లన్న అనే ఒకే వ్యక్తి చేయలేదు. ఇప్పుడు బీసీ ఉద్యమాలు అనేక ఒక దశాబ్దాల కాలం నుండి బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అన్ని రంగాలలో ఈవెందో నక్సలిజంలో కూడా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలలో కూడా అన్నిట్లో కూడా అగ్రవర్ణాలదే పెత్తందారి వ్యవస్థ జరుగుతున్నటువంటి వ్యవస్థను మనం ఈ వ్యవస్థ అంతా కూడా చూస్తున్నారు. దాన్ని ఎండగట్టే విధంగా తీన్మార్ మల్లన్న గారు దాన్ని బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గతంలో ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మన రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించిండ్రు. ఈయన ప్రజాక్షేత్రంలో ఎన్నికలలో మనం పోటీ చేసి ఆయన ప్రత్యక్షంగా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి అయినా కూడా అంత పెద్ద కష్టపడి లాస్ట్ టైం ఓడిపోయి కొద్ది ఓట్లతో ఓడిపోయి తర్వాత ఇప్పుడు ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్సీ గెలుపొందిన తర్వాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. తప్పేమున్నది? రేవంత్ రెడ్డి గారు అనుకోలేదా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కావాలనుకుంటాను, తప్పేంది అని అనుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినరు. అదే బీసీలలో జనాభా దామాషా ప్రకారంగా మొన్న జనగణన కూడా కులగణన కూడా ఖచ్చితంగా అది జరగలేదనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఉన్న పరిస్థితులలో జరగలేదనేది అందరు కూడా
ముక్త కంఠంతో వాదిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మలిదశ మనకు కులగణన కూడా చేపట్టడం జరిగింది. ఈ రకంగా మనం చూస్తున్నటువంటి క్రమంలో బీసీలు మెజార్టీగా ఎబో 50% అయితే ఉన్నామనేది అది 100% వాస్తవం. కాబట్టి ఎబో 50% ఉన్నటువంటి బీసీలను ఖచ్చితంగా అనగదొక్కే రాజకీయ కుట్ర చేసే రాజకీయ వ్యాపారం చేసుకునే అగ్రవర్ణాలు, నేను అందరిని అనట్లేదు, రాజకీయ వ్యాపారం చేసుకొని కేవలం రాజకీయాన్నే వృత్తిగా మలుచుకొని వాళ్ళు చేసుకున్నటువంటి పెత్తందారి వ్యవస్థను ఈ ప్రజలకు అందించాలి. ఇది బీసీలే నష్టపోతున్నారు, మెజార్టీ బీసీలే ఉన్నారనే ఒక అంశం పైన నినాదం పైన తీన్మార్ మల్లన్న పోవడం అనేది తప్పేం కాదు. ఆయనని సస్పెండ్ చేయడము ఏదో రాజకీయ కుట్ర మనం ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అవుపడుతుంది, కానీ అట్లా కాదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఇప్పుడు మీడియా మాధ్యమాలు వచ్చినాయి, మనకు అన్ని కూడా వితిన్ ఏ మినిట్స్లో తెలుస్తున్నాయి. ఎవరు ఏ డ్రామాలు చేసినా బయటపడుతుంది. కానీ అట్లాంటి డ్రామాలు చేసే తీన్మార్ మల్లన్నకు అంత అవసరం లేదు. ఖచ్చితంగా ఆయనే ఏ పార్టీ అయినా కూడా ఒక బీసీ సోదరునిగా మేమందరం కూడా నేను ఒక అల్లం నాగరాజ్ అడ్వకేట్ని, బీజేపీ లీడర్ను, నేను ఖచ్చితంగా ఏంటంటే ఎవరేమైనా కూడా ఒక బీసీ సోదరులందరం కూడా హర్షించదగ్గ నిర్ణయం. ఆయనను సస్పెండ్ చేస్తే అక్కడికి ఆగడు. ఎందుకంటే కేసీఆర్ అనేక పర్యాయాలు జైల్లో పెట్టినా కూడా ఎక్కడ కూడా మొక్కవని ధైర్యంతో ముందుకు పోయిండు. కేసీఆర్ ఒకటే పైసా ఒక్కటి చెప్పి కంక్లూడ్ చేస్తా. కేసీఆర్ గడిలను బద్దలు కొట్టింది కేవలం తీన్మార్ మల్లన్ననే. తర్వాతనే ఈటల రాజేందర్ గారు వస్తారు. ఫస్ట్ తీన్మార్ మల్లన్న స్టార్ట్ చేసిండు, ఆ గడిలకు చిల్లులు పడ్డాయి. తర్వాత ఇవాళ అడ్రస్ లేకుండా పోయి కొట్టుకోపోయిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో. కానీ అంత ఈజీగా తీసుకోవద్దు. వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడడం, మనకు మీడియా ముందు ఒక అవకాశం వచ్చింది కానీ మాట్లాడడం కాదు. అవగాహనతోటి మాట్లాడాలి, ఆలోచనతో మాట్లాడాలి. మనల్ని మన నలుగురు చూస్తున్నారనే విషయాన్ని కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఎందుకు అన్యాయం జరగట్లేదు, బీసీలకు జరుగుతుంది. 60% ఉన్నటువంటి బీసీలు 56-58% ఉన్నటువంటి బీసీలకు ఇవాళ రాజకీయంగా అవకాశాలు తక్కువే, ఉద్యోగ అవకాశాలు తక్కువే. మనకు ప్రతి దాంట్లో అనగదొక్కుంటాను. కేవలం ఒక అణగారిన వర్గాలుగానే భావిస్తున్నారు తప్ప అధికారం మనకు అగ్రవర్ణాలు ఎవరు కూడా వీళ్ళను ఓటు బ్యాంకుగానే వాడుకుంటారు, బీసీలను, బీసీ నాయకులను. కానీ తీన్మార్ మల్లన్న ఒక చిత్తశుద్ధితోటి కేసీఆర్ ను కొల్లగొట్టిండు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి అవకాశం రాబోయే ముఖ్యమంత్రి బీసీ అవుతాడు. అది తీన్మార్ మల్లనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే మీరు బీజేపీ పార్టీ తరఫున పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నట్టేనా అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పోరాటానికి? మాకు పార్టీ కాదు, నేను పార్టీలో ఒక ఇస్కరేను, నేను ఒక కార్యకర్తను, నేను బీసీ సోదరుని కాబట్టి నా బీసీ సోదరుడు ఎక్కడ ఉద్యమం చేసినా ఈ తారతమ్యాలు ఉండద్దు. ఏ పార్టీలు ఉన్నా అదే అగ్రవర్ణాలకు ఉంటాయా? పొద్దున్న దానిగా తిట్టుకుంటారు, రాత్రిపూట ఒకటే టేబుల్ మీద కూర్చుంటారు. మరి వాళ్ళకు ఉండదా? వాళ్ళకు రాదా రాజకీయం? మనకి ఇప్పుడు మేము చైతన్యవంతం కాలేదా మనం బీసీలల్లా? మేము బీజేపీలో ఉన్నా కూడా మా బీసీ సోదరునికి మేము మద్దతు పలుకుదాం, అంతేగాని మా భారతీయ జనతా పార్టీకి అతనికి ఎటువంటి సంబంధం లేదు. రైట్, నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. నవీన్ యాదవ్ గారు నమస్కారం అండి. ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి, ముందుగా మీకు, ఈ డిబేట్ లో పాల్గొంటున్న సోదరులందరికీ మరోసారి నమస్కారం అండి. మేమేమంటున్నామంటే మా పార్టీ పరంగా బీసీలకు మేము కట్టుబడిన పార్టీ మాది. ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు బీసీలకు 27 మంత్రిత్వ శాఖలు ఇచ్చిన పార్టీ మాది, ఏకైక పార్టీ. అదే విధంగా ఒక గిరిజన సోదరికి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పార్టీ కూడా మాదే. ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారికి ఒక దళిత సోదరునికి ఇచ్చిన పార్టీ కూడా మాదే. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇప్పుడు మీరు పక్కన మొన్న మేము అందరికీ సమానంగా చూస్తున్నాము. బీసీ వాళ్ళ అంతర్గత విషయం అండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారిది అంతర్గత విషయం, వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. ఆ విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబ పార్టీ, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కుటుంబ పార్టీ. మా పార్టీ కుటుంబ పార్టీ కాదండి. ఇలా నెహ్రూ పోతే ఇందిరాగాంధీ వచ్చారు, ఇందిరాగాంధీ పోతే సోనియా గాంధీ వచ్చింది, సోనియా గాంధీ పోతే రాహుల్ గాంధీ వచ్చింది. ఇక్కడ కూడా చూసుకుంటే కేసీఆర్ పోతే కేటీఆర్ వస్తాడు, కేటీఆర్ పోతే హిమాంశు వస్తాడు, లేకపోతే హరీష్ రావు వస్తాడు. మా పార్టీ అదే విధంగా కాదండి. మోదీ గారు నాన్న ఎమ్మెల్యేగా కాదు, ఎంపీ కాదు, రాజ్యసభ సభ్యులు కాదు. ఇవాళ ద్రౌపది ముర్ము గారి వాళ్ళ తండ్రి కూడా కాదు. ఎవరికి ఇవాళ మీరు ఢిల్లీలో చూసుకోండి, రేఖా గుప్తా గారి తండ్రి కూడా ఒక ముఖ్యమంత్రి కాదు. మేమేమంటే మా పార్టీ అందరికీ సమన్యాయం చేస్తుంది. మేము
ఇలా ఎస్సీ వాళ్ళకు 12 మంత్రిత్వ శాఖలు ఇచ్చిన పార్టీ ఏకైక పార్టీ. గిరిజనులకు ఎస్టీలకు 9 శాఖల మంత్రిత్వ శాఖలు ఇచ్చిన పార్టీ మాది బీజేపీ పార్టీ. మేమేమంటున్నామంటే బీసీలకు మేము తప్పకుండా ఇంతకుముందు మా గౌరవ మంత్రివర్యులు బండి సంజయను రాష్ట్ర అధ్యక్షులు కూడా చేశారు. ఇప్పుడు గౌరవ హోంశాఖ నవీన్ గారు నేను అడిగినటువంటి క్వశ్చన్ ఇందాక చాలా క్లియర్, మళ్ళీ అడుగుతా ఉన్నా. మేబీ కొంచెం డివేట్ అయినా. మేబీ మల్లన్న తీసుకున్నటువంటి స్టాండు, అది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ గురించి నేను అడుగుతాను. నాకు బీసీ వాదం, బీసీలే మేజర్ ఇంపార్టెంట్, మిగిలిన వాళ్ళ గురించి నాకు ప్రస్తుతానికి అనవసరం అనేటువంటి యాంగిల్లో ఆయన ఒక మాట ఇచ్చిండు. ఈ మాట పైన మీ ఒపీనియన్ ఏంది అని అడుగుతా ఉన్నా. తీన్మార్ మల్లన్న గారు స్టాండ్ తీసుకుంటారని నేను అనుకోనండి. ఇంతకు ముందు ఎంతో బీసీ కోసం ఉద్యమం చేశారు. ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంతకు ముందు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, చాలా మంది చేశారు. ఆయన చేస్తే వద్దనట్లేదు. మేమేమంటున్నాం అంటే ఆయన అంతర్గత విషయం, అది ఆయన అంతర్గత విషయం. ఎందుకంటే ఆయన ఇదివరకు బీజేపీలో కూడా జాయిన్ అయ్యాడు, మళ్ళీ తర్వాత కూడా కాంగ్రెస్ లో అయ్యాడు. ఆయన వ్యక్తిగత విషయం. మేము ప్రజల కోసం పోరాట చేస్తున్న ఏ వ్యక్తినైనా గౌరవిస్తాం. మేము అలాగని మేము విమర్శించట్లేదు. ఆయన అంతర్గత విషయము, వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ఇంతకుముందు రావుల శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఒక మాట మాట్లాడు, మతాలు కులాలు అని అన్నది. మతాలు కులాలకు వచ్చే వరకు ఇవాళ వాళ్ళ పార్టీని నేను అడుగుతున్నాను. ఇవాళ రావుల శ్రీనివాస్ రెడ్డి గారు అన్న ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు, కానీ ఇవాళ ఉద్యమం కోసము, తెలంగాణ ఉద్యమం కోసం నీళ్లు నియామకాల కోసం తెచ్చుకున్నది సబ్బండ వర్ణాలు, సబ్బండ జాతులు, సబ్బండ కులాలు. అందరూ ఉద్యమం చేసి పోరాట యోధులుగా అందరూ అమరులయ్యారు. కానీ అదే సామాజిక వర్గం పదే చెప్తున్నాను నేను, కేసీఆర్ సామాజిక వర్గం ఒక్కరు కూడా చనిపోలే. వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు ఉద్యమం చేయలే. ఇవాళ అనుభవించింది వాళ్ళ కుటుంబం మాత్రమే. ఇంకొకటి అడుగుతున్నాను నేను మీ ద్వారా, ఏంటంటున్నా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా మతాలు అంటారు. ఇవాళ మేము పంచభూతాలు నీళ్లు భారతదేశం. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి మనతో పాటు వట్ట జానయ్య గారు ఉన్నారు. జానయ్య గారు, మీరు తీన్మార్ మల్లన్నతో ఇలా చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నారు, ముందుకెళ్తా ఉన్నారు. క్లియర్ పాయింట్, నా క్లియర్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని. కేవలం బీసీలు మాత్రమే నాకు మెజార్గా ఇంపార్టెంట్, బీసీల కోసం మాత్రమే నేను చేస్తా ఉన్నా, మిగిలిన వాళ్ళతో నాకు అవసరం లేదు అనేటువంటి మాట చాలా క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్ తీన్మార్ మల్లన్న ఇచ్చాడు. అదేవిధంగా ఆల్ ఆఫ్ అ సడన్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత క్యూ న్యూస్ వాయిస్ కూడా మారింది. ఇలా నిన్నటిదాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితను తిట్టినటువంటి క్యూ న్యూస్లో ఆల్ ఆఫ్ అ సడన్ నేను ఒక వీడియో చూసిన. తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయిన ఇమీడియట్ నెక్స్ట్ సోషల్ మీడియాలో అసలు బీఆర్ఎస్ వాళ్ళు అయితే దాన్ని ఎంత వైరల్ చేసిరో అంత వైరల్ చేసిరు. హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్, సంతోష్ వీళ్ళంతా సబ్జెక్ట్ ఉన్న నాయకులు, వీళ్ళతో మాట్లాడడం అంత ఈజీ కాదురా అనేటువంటి యాంగిల్ క్యూన్యూస్ నుంచి వాయిస్ వినబడ్డది. అంటే క్యూన్యూస్ ఏం చెప్పదలుచుకున్నది? ఓన్లీ బీసీలు తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఎవరు మీకు వద్దా అనేది నా ప్రశ్న. ఫోర్ సైడ్ ఛానల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఒక 75-80 సంవత్సరాల తర్వాత ఒక బీసీ వాదాన్ని, బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గలమెత్తి మాట్లాడటమే కాకుండా 10 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి పార్టీతోని కొట్లాడబెట్టుకొని జైలు పాలై వచ్చి బీసీల ఓట్లతోని శాసనమండలికి ఎన్నికైన తర్వాత తన అధికారాన్ని అనుభవించుకుంటూ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న, నాకు బీసీలు ముఖ్యం తప్ప ఈ పార్టీలతో పని లేదు, అంతిమంగా నేను బీసీల పక్షాన్ని నిలబడతా అన్నటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి నాయకునిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడేటటువంటి మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నా. మా అల్లం నాగరాజు గారు మిత్రులు మాట్లాడారు, చాలా గొప్పగా మాట్లాడారు, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే, మమ్మల్ని ఇప్పటి వరకు కూడా బీఫామ్లకు అలవాటు చేసి, ఇప్పుడు బీఫామ్ ఇచ్చిన తర్వాత అటో ఇటో తిప్పలపడి గెలిచి అసెంబ్లీ దానికి వస్తే మళ్ళీ నెక్స్ట్ నీకు బీఫామ్ రావాలంటే అప్పటి వరకు మేము ఏం చెప్తే గదే ఆడుకుంటూ కూర్చోవాలనేటటువంటి చరిత్ర గత 75 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు స్వతహాగా ఎదిగొచ్చి బీసీలకు ఉండబడినటువంటి కష్టాలు నష్టాలు అన్నిటి మీద చదివి ఈనాడు ఒక ఆయన ఓన్గా, అంటే ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఈ నల్గొండ ఖమ్మం వరంగల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన చరిత్ర లేదు. సరే, బీసీలకు ఒక మంచి చేస్తుంది అనేటువంటి దృక్పథంతో గతంలో బీజేపీ పార్టీల నుంచి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పార్టీలో ఉండి నాయకత్వం చేసే నాయకుడు ఏ ఒక్కరున్నా కూడా నేను మాట్లాడతాను, నాతో మాట్లాడమని చెప్పండి. కానీ అప్పుడున్న పరిస్థితుల అనుగుణంగా బీజేపీ పోవచ్చు, తర్వాత వచ్చి కాంగ్రెస్ లైన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత
బీసీల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతా ఉండు. బీసీలు అంటే సగానికి పైన ఉన్నామని ఇప్పుడు తెలుస్తున్న లెక్కల ప్రకారం వాళ్ళు చెప్పే తప్పుడు లెక్కలు ఒప్పుడు లెక్కలు అయినప్పటికీ కూడా సగానికి పైన ఉండబడినటువంటి మా జాతులకు 75 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా మేము అధికారాన్ని అందుకోలేకపోతున్నాం అనేటటువంటి బాధ తనలో ఉంది. తనలో ఉన్నటువంటి బాధే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉండబడినటువంటి అందరి బీసీలలో జరుగుతున్నటువంటి దాని మీద పూర్తి స్థాయి విశ్లేషణ చేసుకుంటూ వాళ్ళని చైతన్యం చేసేటటువంటి క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండబడినటువంటి అనేక మంది ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఇతను ఇట్లనే ఇంకా కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా బీసీల వశమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. హైకమాండ్ కూడా ఇవాళ బీసీ వాదం ఎత్తుకొని తిరుగుతూ ఉంది కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ బీసీల చేతిలోకి పోతుందేమో అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే ఇవాళ తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసేటటువంటి కుట్ర చేశారు. సరే మల్లన్న నిజంగా తనకు పార్టీ కావాలి అధికారమే కావాలనుకుంటే ఆయన ఇచ్చినటువంటి నోటీసుకు సంజాయిషి ఇచ్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ నేను ఎందుకు సంజాయిషి చేయను అన్నానంటే మేము ఏదైతే దేని మీదనైతే కొట్లాడినామో అది మీరు తప్పని ఒప్పుకోరు. రీసర్వేకి ఒప్పుకోరు అంటే మీరు తప్పని ఒప్పుకున్నాడు కదా, కాబట్టి మీరు తప్పని రీసర్వే చెప్పిన తర్వాత ఇంకా నేను సంజాయిషి ఇచ్చేది ఏందనేటటువంటి ద్వారంతో ఉండే తప్ప తనకు అవకాశం ఇచ్చిన పార్టీని గౌరవించకపోవడం లేకుండా పార్టీని లైన్ దాటడం కాదు ఆయన ఉద్దేశం. ఆ పార్టీని గౌరవిస్తూ ఉండు కాబట్టి వాళ్ళ నెత్తిన పెట్టుకొని 14 నెలల నుంచి కూడా ఇవాళ ఎక్కడ కూడా అనేక రకాల పొరపాట్లు ఉండి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బతకదనుకుంటే మళ్ళీ ఊపిరి పోసారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటటువంటి చర్చ జరుగుతుంది. మేము అనేది మాట కాదు, ఓవరాల్గా కూడా అందరూ ఎవరిని మందలించండి అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి బీసీలు కావాలనటం ఒక గుండె ధైర్యం ఉన్నటువంటి మాట, ఒక మునగాని మాట. 75 ఏళ్ల తర్వాత వచ్చిందండి. ఇవాళ బీసీలు సగానికి పైన ఉన్న ఇవాళ మా బీసీ నాయకులందరూ కూడా ఇంకా కూడా ఆ పార్టీల నుండి బాధపడతా ఉన్నారు. ఇవాళ నిన్న విహెచ్ గారు ఏదో మీటింగ్ పెడితే ఇవాళ విహెచ్ గారి మీద ఏదో ప్లాన్ జరుగుతుంది, ఆయన కూడా నోటీస్ చేయబోతారు. అంటే ఎంతకాలం ఇచ్చుకుంటూ పోతారు ఇట్లా? తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తున్న సందర్భం అనేక రకాల కుట్రలు జరిగినాయి, అనేక రకాల ఇబ్బందులు జరిగినాయి. అయినా అంతిమంగా తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు పట్టం కట్టు. అదే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద కూడా అనేక కుట్రలు జరిగినాయి, అనేక ఇబ్బందులైన, అనేక నిర్బంధాలైన. ప్రజలు చూస్తూ ఉండరు. ఇవాళ మల్లన్న మీద ఏ కుట్ర చేసినా మా అందరి మీద ఏ రకమైనటువంటి నిర్బంధాలు చేసినా దాని మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి నేనంటే మీరు అడిగిన ప్రశ్నకు నా స్ట్రైట్గా నా సమాధానం ఏంటంటే ఆయనకు ఇక్కడ అధికారాలు ఇంకోటి ఏదో కాదు, ఆ జాతుల యొక్క అభివృద్ధి లక్ష్యం, ఆ జాతుల్ని అధికారంలోకి తీసుకుపోవడం లక్ష్యం. ఇంకా 75 ఏళ్ళని ఇంకా బానిసలుగా మా జాతుల్ని బతకనివద్దనేటటువంటి కాన్సెప్ట్ని ఇలా బయటకు వెళ్ళిండు. వారి నాయకత్వానికి ఉన్న సమాజం అంతా చూస్తూ ఉంది. ఇవాళ సమాజం అంతా కూడా ఆయన వెనకంగా ట్రోల్ అవుతూ ఉంది. కాబట్టి ఆ నినాదాన్ని ఎందుకు కాబట్టి ఆయన సంజాయిషికి మళ్ళీ ఆయన సంజాయిషి ఇవ్వకుండా నాకు బీసీ అంటే ఒకవేళ నేను రిప్లై ఇచ్చిన అంటే బీసీలు అందరినీ తీసుకుపోయి వాళ్ళ తాకట్టు పెట్టినట్టే కదా. నేను కొట్లాడిన దాంట్లో వాస్తవంలో ఒప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు చేసింది కరెక్ట్ అన్నప్పుడు వాళ్ళు రీసర్వేకి పోకూడదు. కాబట్టి వాళ్ళు రీసర్వేకి పోయి కూడా తప్పు చేసి మళ్ళీ అంటే ఒక బీసీ కావడమే కాబట్టి ఇవాళ అంత పెద్ద నిర్ణయం తీసుకోగలరు. అదే అగ్రవర్ణాలలో అనేక సందర్భాలు, అనేక మాటలు, అనేక పంచాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి, అన్ని ట్రోల్ అయితేనే ఉన్నాయి. మరి అప్పుడు లేనటువంటి చర్యలు ఇప్పుడు ఉన్నాయంటేనే బీసీలు అంటే వాళ్ళ దృష్టిలో చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. కానీ ఇంతకుముందు 75-80 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బీసీలు కాదు, ఇప్పుడు ఏకమవుతూ ఉన్నారు. ఇవాళ మా చైతన్యం కూడా చూపిస్తూనే ఉన్నాం, ఎన్నికలలో పార్టిసిపేట్ చేసిన సందర్భాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అది 100% మల్లన్న గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. మల్లన్న మాట్లాడినటువంటి ఒక వీడియో బయట ఉంది మన దగ్గర. సో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒకసారి పీసీఆర్ ప్లే ఇట్. మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉచ్చ మీరు దాక్కుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాక్కుంటా మమ్మల్ని 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉచ్చ మీరు దాక్కుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము మా జానయ్య గారు, ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే మల్లన్న సస్పెన్షన్ అనేటువంటి టాపిక్ ఆల్రెడీ అయిపోయింది. బట్ అడగాల్సిన సందర్భం కాబట్టి అడుగుతున్నా. ఆ బయటలో అతను మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో ఆ పదానికి సంబంధించిన దగ్గర నుంచే అసలు రచ్చ అనేది మొదలైంది. బీసీల కోసం ఉద్యమించడం కానీ బీసీల కోసం మాట్లాడడం తప్పని ఎవరు అనలేదు. కానీ తను వాడినటువంటి భాష దానికి చెప్తా. నేను ఆ రోజు పక్కనే ఉన్నా. మేము 1,00,000 మందితోని వరంగల్ సభ పెట్టుకున్నాం. అంటే మీకు ఎంత ధైర్యం ఉంటే మేము సభ పెట్టుకున్న దాని చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మహేష్ రెడ్డి అనేటటువంటి పర్సనల్గా మల్లన్న ఫోన్కు మెసేజ్ పెట్టిండు. అరే లుచ్చా నా కొడుకులారా, మీరు బతికినంత కాలం
మా ఉచ్చ దాకుండా బతకాల తప్ప మీకు రాజ్యాధికారం ఏందిరా అనేటటువంటి మెసేజ్ పెట్టిండు. మీరు పెట్టిన దాంట్లో కూడా నాతో నేను డిస్కస్ చేస్తుంటాడు. ఆ ఫోన్లో నా ఫోన్ తీసి ఇచ్చి చూపించిన. అంటే మాకు చెప్పిన సందర్భంలో ఎవరినో ఏ కులాన్నో ఏ వర్గాన్నో సంబోధించలే. అది చూసిన తర్వాత ఇమ్మీడియట్ ఎవరికైనా వస్తుందబ్బా అంటే మేము సభలో మాట్లాడుతుంటే మాకు మెసేజ్ వచ్చింది. ఏమని ఉంది, ఎవరి పేరు ఉంది, మహేష్ రెడ్డి అని ఉంది. ఏమని పెట్టిండు, లుచ్చానా కొడుకులారా మీరు బతికినంత కాలం మా ఉత్సాహ కూడా బతకాలే, మీరు ఎట్లా అంటారు అన్నప్పుడు దానికి వివరణ ఏమి ఇచ్చిందంటే, అరే మేము సంవత్సరానికి అంటే మేము 2 కోట్ల మంది ఉంటే మనం రోజుకు ఒక 5,000 రూపాయలు వేస్ట్ ఖర్చు ఈ లెక్క ప్రకారం వేసి సంవత్సరానికి మాకు 1,20,000 కోట్లు మేము జమ చేస్తున్నాం కదా ఈ రాష్ట్ర బడ్జెట్కు. మరి ఆ వాటా మాకు రావట్లేదు అంటే అందులో నుంచి వచ్చింది పంచుకొని తినేది మీరు కదా భయ్, మమ్మల్ని ఉత్స తాగమని ఎట్లా అంటారు వాళ్ళు ఉచ్చనా కొడక, మీరు తాగండి రావు మా ఉత్స తాగుతారు. కొన్ని స్టేట్మెంట్స్ మనం ఆన్ ఎయిర్ లో వాడకూడదు, అవి కొంచెం ఎడిట్ లో చూసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రైట్, నేను ఒకసారి వద్దాం మళ్ళీ దాని వరకు. కానీ ఇక్కడ ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను నేను. శ్రీనివాస్ రెడ్డి గారు, క్యూ న్యూస్ వాయిస్ మారింది, ఏదైతే తీన్మార్ మల్లన్న గారు నిర్వహిస్తున్నటువంటి సంస్థ గొంతుగా మారింది. సడన్ గా ఆ ఛానల్లో కేటీఆర్, కవిత, హరీష్ వీళ్ళు సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకులు వాళ్ళతో మాట్లాడడం అంత ఈజీ కాదు, మా మల్లన్న ఒకడే మాట్లాడిండు అనేటువంటి యాంగిల్లో అక్కడ నుంచి చిన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళింది. దాన్ని ఎట్లా చూస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ? ఆల్ ఆఫ్ అ సడన్ ఈ గొంతు మార్పు ఎందుకు అనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ? మ్యూట్ లో ఉన్నారు. పార్టీకి మా పార్టీ నాయకులకు ఎవరో కితాబీ అవసరం లేదు, సర్టిఫికెట్. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు బట్టి అడుగులు అడిగేసినటువంటి వ్యక్తి కేసీఆర్, మన హరీష్ రావు గారు. హరీష్ రావు గారు గురించి మనం ఎందుకంటే ఆయన అనర్గళంగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, సత్తా ఉన్నటువంటి వ్యక్తి. ఏ విషయం పైన కూలంకషంగా చర్చకు రమ్మనండి, వాళ్ళ ముఖ్యమంత్రి వస్తాడా ఇంకెవరు వస్తారా అని చెప్పి చర్చకు రమ్మని మేము అనేక మార్లు సవాల్ ఇచ్చినాం. ఏ సవాల్ కూడా ఇటు రేవంత్ రెడ్డి గాని కానీ ఇంకోరు కానీ ఎవరు కూడా స్వీకరించలే. అంటే ఇలా మనం చెప్తా ఉన్న ఒకటే, అంటే మనం కవిత గారు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు, హరీష్ రావు గారు మాట్లాడగలుగుతారు, కేటీఆర్ గారు మాట్లాడగలుగుతారు, కేసీఆర్ గారు మాట్లాడగలుగుతారు. వీళ్ళంతా కూడా ఓట్లు వేస్తే గెలిచినటువంటి వ్యక్తులే కదా, అప్పనంగా వచ్చి సీట్లో కూర్చొని తర్వాత ఎంజాయ్ చేసిన కాదు కదా. వీళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో మన ఎన్నికల ద్వారా గెలిచిన వాళ్ళే, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులే కాబట్టి వాళ్ళకు ప్రజలకు ఏం భాష చేయాలో తెలుసు, తర్వాత ప్రజల కోసం ఏం మాట్లాడగలుసు, ప్రజలతోటి ఏం కొట్లాడకూడదు తెలుసు. ప్రజా సమస్యల మీద మనం చూస్తున్నాం. ఈ రోజు ప్రజాక్షేత్రంలో ఎవరన్నా మాట్లాడుతురా, మాట్లాడేది కేవలం ఒక బీఆర్ఎస్ మాత్రమే. ఈరోజు రైతుల కోసం కావచ్చు, తర్వాత విద్యార్థుల కోసం కావచ్చు, తర్వాత ఇవాళ చూస్తామండి బీసీ విద్యార్థి గురుకుల పాఠశాలలో అనేక సంఘటనలు జరుగుతా ఉన్నాయి. దానికి ఎక్కడన్నా ఎవరన్నా బీసీ నాయకుడు వేయడా, పోయింది మన యొక్క హరీష్ రావు గారే వేరు కదా, తర్వాత పోయింది కేటీఆర్ గారే వేరు కదా, పోయింది ఈయన మన చాలా మంది మామూలు వేరు కదా. ఎక్కడన్నా తీర్మానం మల్లన్న టీం కానీ తర్వాత తీర్మానం కానీ ఎవరైనా పోయిరా అంటే ఇక ప్రజాస్వామ్యం లేదంటే తీర్మానం మల్లన్న ఏదైనా మాట్లాడతారు. ఆయనకు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఆయన గొంతు ఉంది, ప్రశ్నించేటువంటి తత్వం ఉంది కాబట్టి ఆయనకు ప్రజాస్వామ్యంలో సరే నేను ఏమంటాడే పరా ఒక కులాన్ని కించపరచడం అనేది ఏదైతే ఉందో దాన్ని మీకు ఖండిస్తా ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు బిఫోర్ ఒక సభలో మాట్లాడుకుంటా ఏ పార్టీ మనుగడ సాగాలన్నా రెడ్డి ఉండాలన్నాడు. ఆ రెడ్డి అంటే ఒక రెడ్డి మాట్లాడితేనే రెడ్డి ఉంటే పార్టీ నడుస్తాను ఎందుకు మాట్లాడలేదు. ఇవాళ తీర్మానం మల్లన్న మాట్లాడితే ఏదైనా మాట్లాడుతున్నట్టు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మాత్రం నాకు అర్థం కాదు. అంటే మీరు మాట్లాడితే తప్పైందా? పదవి ఇచ్చింది ఇదే బీఆర్ఎస్ పార్టీ నీకు చైర్మన్ పదవి ఇచ్చింది, నువ్వు బీజేపీ ఇటువనే నీకు ఇచ్చింది. ఇవాళ నువ్వేదో నాకు ఇచ్చినా నీ చైర్మన్ ఇచ్చినా అంటే మేము ఓట్లేస్తే మీ కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, జగదీష్ రెడ్డి మంత్రి, కవిత ఎమ్మెల్సీ, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు మా వైపు కూడా అంటే మీరు మాట్లాడేది ఎవరింటి లేరు, మేము మాట్లాడేది కరెక్ట్ అనుకొని మాట్లాడకండి. ఎందుకంటే సగానికి పడినటువంటి మేమండి, మీరు కానీ మీ ఓట్లు మీరు వేసుకోండి. మీకు దమ్ముంటే మీ ఓట్లు మాకు కొట్టాలంటే మీకు మంటేంది అంటున్నా, మీ ఓట్లు వేసుకుని మీ వార్డు మెంబర్ నేనేమంటున్నా ఇప్పుడు చెప్తున్నాం కదా, నీకు దమ్ముంటే చెప్పండి, మా ఓట్లతో మేము వెళ్తాం, మీ ఓట్లతో మీరు వాడినే చెప్పండి. అవునండి ఓకే, మీరు తప్పైదా? మీరు లేకపోతే పార్టీ నడవండి కరెక్టే, మేము మాట్లాడితే తప్పైదా?
శ్రీనివాస్ రెడ్డి గారు మేము ఎవిడెన్స్ ఇచ్చినాం కదా విత్ జిరాక్స్ ఇప్పుడు నీకు పంపిస్తా. ఎవిడెన్స్ ఉంటే నువ్వు బహిరంగ మాట్లాడతావా? మాట్లాడాలా? ఇంకా మీకు భయపడి 70 ఏళ్ళు ఇంకా కూడా మీకు భయపడాలా? 70 ఏళ్ళు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇంకా మేము మీకు భయపడాలంటున్నా, మీకు ఇంకా భయపడాలంటున్నా, సభలో మాట్లాడు, మీకు ఇంకా భయపడాలంటున్నా. నువ్వేదో నాకు చైర్మన్ ఇచ్చిండు ఆయన ఇచ్చిండు నువ్వు కదా ఇలా ఎందుకు ముఖ్యమంత్రి ఇలా మా మీద కేసులు పెడితే నీ ప్రభుత్వం ఎడుతుంది శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే అందరికీ మానవత్వం ఉంటది, అందరిలో ప్రవహించేది రక్తమే. నీకేదో గొప్పగా నీ దాంట్లో అమృతం ప్రవహిస్తలే, మా దాంట్లో నీళ్ళు ప్రవహిస్తలే. అంటే ఇలా చెప్పినాం ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమం చెప్పిండు, ఆయన ఇప్పుడు ఎన్ని పార్టీలు మారని చెప్పండి. కాదు నువ్వు ఏడ నువ్వు ఒకటే పార్టీలు ఉన్నావా? నువ్వు ఒకటే పార్టీలు పనిచేస్తున్నావా? ఆర్ కృష్ణయ్య గారు మారితేనేమో తప్పు. మీరు వినండి, మీ కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చిండు, వినండి మీ కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చిండు, హరీష్ రావు గారు ఎక్కడ మంత్రిగా చేసిండు, అంటున్నాడు, మా రాహుల్ గాంధీ మాకు శిరోధార్యం అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంది ద్వంద్వ వైఖరి, కావాలని ఒక కాన్సెప్ట్ తోటి ఇలా మీరు ఒకటే అన్నా నేను ఏమంటే నేను మేము వ్యతిరేకిస్తలేను. నువ్వు అన్న నీకు చైర్మన్ ఇచ్చిన అన్న ఎట్లా అంటావు? నువ్వు చైర్మన్ ఇచ్చేది అంటున్నా. నేను నీకు నాకంటే ముందు నీకు ఎమ్మెల్యేలు చేసిన మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసిన మేము మా జాతులన్నీ కలిసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినాం. మీరు ముందు అది వెనక్కి తీసుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను చైర్మన్ చేయడం కంటే ముందు మేము ఎమ్మెల్యేలు చేసి పంపిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు, కేటీఆర్ గారు మంత్రి అయ్యిండ్రు, జగదీష్ రెడ్డి మంత్రి అయ్యిండు. ఆ తర్వాత నాకు చైర్మన్ వచ్చింది. నువ్వు ఎట్లా నేను ఇచ్చినని మాట్లాడుతావు? నీకు కూడా ఇచ్చారు కదా, నీకు కూడా చైర్మన్ ఇచ్చారు కదా, జిల్లా చైర్మన్. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే బీసీ నాయకులు కానీ బీసీ విద్యార్థులు కానీ బీసీ ఓటర్లు కానీ కోరేది ఏంటంటే ఒక పార్టీయో ఒక సంస్థ బిచ్చం వేస్తే ఏంది, మాకు ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏంది, మేము ఉన్నటువంటి జనాభా ఎంత, మాకేదో అడుక్కునేవాడికి ఇంత వేసినట్టు ఏదో వేస్తున్నారే తప్ప మా రాజ్యాధికారాన్ని వీళ్ళు దోచుకుంటున్నారనేటువంటి యాంగిల్లోనే బీసీ నాయకులంతా ఇవాళ ఉద్యమిస్తా ఉన్నారు. కాగా శ్రీనివాస్ రెడ్డి గారిని అనవనండి, మా ఓట్లతో మేము అయితే భయాన్ని చెప్పమని, లేకుంటే మా ఓట్లు మీకు వేయమని చెప్పండి. మేము అంటున్నాం కదా, మా ఓట్లు అడగని చెప్తాను. మమ్మల్ని మీది ఇంకేదో మాట్లాడారు, ఇప్పుడు సరే టీవీలో మాట్లాడుతుంటారు, మీ ఓడు మమ్మల్ని లాంగ్వేజ్ రాంగ్ ఉపయోగించుండు. మీరు చేసేదే జనరల్ సీట్లా, మీరు చేసేది జనరల్ సీట్లా. జనరల్ అంటే మీ జాగిరా అండి, జనరల్ అంటే మీ జాగిరా, మేమేమా మాకు ఆయన ఉందా? మాకు లేదని మేము అడగడం కూడా తప్ప. శ్రీనివాస్ రెడ్డి గారు మాకు చట్టసభలో మాకు బీసీలకి ఆయన ఉందా? తర్వాత మన మల్లయ్య గారిని ఎమ్మెల్యే చేసింది, తర్వాత ఇక్కడ ఒక ఎమ్మెల్యే. అంటే ఇలా ఏందండి మీరు చేసేది ఏంది? మేము చేసిన సంగతి మర్చిపోతున్నారు కాబట్టి మా తిరుగుబాటు మొదలైంది. వినండి, మేము చేసినాం అనేది బంద్ చేయండి. మేము చేసినాం అనటంతో మా జాతుల్లో తిరుగుబాటు మొదలైతా ఉంది. మేము చేస్తే మీరు అధికారంలోకి వస్తా ఉన్నారు. మేము చేసినాం, మా జాతులు చేసినాయి, మేమే 100% మేమే చేసినాం, మా జాతులు చేసిన అంటా ఉన్నాం. మా జాతుల్ని ఓటనుకుంటే మీరు అధికారంలోకి రండి. మా జగదీష్ రెడ్డి గారు నేను చేసింది, జగదీష్ రెడ్డి గారు వార్డు మెంబర్ కూడా గెలవలే. తెలంగాణ కోసం కొట్లాడి ఆత్మ బలిదానం చేసుకొని వచ్చిన తర్వాత మా జాతులు చేస్తే అసెంబ్లీలో పోయిండు. జగదీష్ రెడ్డి స్వతహాగా వార్డు మెంబర్ కూడా గెలవలే. నీకు చరిత్ర గెలవనట్టుంది. జగదీష్ రెడ్డి మంత్రి అయినాక చూసినావు, అంతకుముందు వార్డు మెంబర్ కూడా గెలవలే. అది చూసుకోవు. మా జాతులు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఓట్లేస్తే మీరు అందరూ అసెంబ్లీకి వచ్చారు. ఎట్లా మాట్లాడతావు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని మాట్లాడండి. రైట్ ఒకసారి నేను అల్లం నాగరాజు గారి దగ్గరికి వెళ్తాను. నాగరాజు గారు ఈ రెండు నాయకుల మాటలు మీరు వింటా ఉన్నారు. అయితే ఒక అడ్వకేట్గా కావచ్చు, లేదు అంటే ఒక పార్టీ లీడర్గా కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటానికి అర్థం ఉంది. కాకపోతే ఏంటంటే మేబీ అది జరుగుతున్నటువంటి తీరులో ఏమైనా చేంజెస్ రావాలా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. మీరేమంటారు? వాళ్ళిద్దరు డిస్కషన్ లో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే కేవలం హరీష్ రావు భజన చేస్తాడు. మరి ఈ మధ్యలో ఆయనకి ఏమైనా డీలింగ్స్ ఉన్నాయో తెలియదు. ఈ డిబేట్ ను దానికి ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాట్లాడతాడో తెలియదు. కానీ మీరు ఇచ్చిన డిబేట్ సబ్జెక్ట్ కి డీవియేట్ కాకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఇక్కడ తీర్మార్ మల్లన్న బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో బీసీల దామాషా ప్రకారంగా మా వాటా మాకు రావాలనే నినాదంతో ముందుకొచ్చిన అంశం ఈ డిబేట్. ఈ మన శ్రీనివాస్ రెడ్డి గారు అన్నతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో చూస్తున్నటువంటి క్రమంలో ఆయన ఏమంటాడు? ఇప్పుడు మేము అంటున్నాం తీర్మార్ మల్లన్న అనే విషయం ఏదైతే రెండు విషయాలు మీ ముందు ఉంచుతున్నాం. ఒక విషయం ఏంటంటే మా ఓట్లు మాకే, మీ ఓట్లు మాకద్దు. ఇది చివరి సీఎం రేవంత్ రెడ్డి గారే అగ్రవర్ణాలలో
తెలంగాణ రాష్ట్రానికి రానున్నది బీసీ ముఖ్యమంత్రి అని అన్నాడు. అది సవాలుగా విసిరిండు. ఇప్పుడు ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడే ఎలక్షన్స్ లేవు. కేంద్ర ప్రభుత్వం మా భారతీయ జనతా పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండ్రు. అదే కేసీఆర్ అది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి ఈయన దళితుడా? దళితునికే ఈయన జన్మ తీసుకున్నాడు. మరి ఇట్లాంటి క్రమంలో అక్కడ సుష్మా స్వరాజ్ గారు బిల్లు ప్రవేశపెడితే సోనియా గాంధీ గారు అది ఆమోదమైంది. మనకు ఏదైతే లోక్సభలో మన పార్లమెంట్ లో మనకు ఆమోదం జరిగిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కథం ఢిల్లీలో పోయి కాళ్ళు మొక్కుతాడు, గల్లీలోకి వచ్చి మన హైదరాబాద్కి వచ్చి ర్యాలీలు తీసి ఇట్లా నీచమైన సంస్కృతి హీనమైనటువంటి వ్యక్తి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే మన కర్మ. అలాంటి వ్యక్తిని ఇక్కడ తీన్మార్ మల్లన్నతో పోలిస్తే మాత్రం బాగుండదు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, కింది స్థాయి నుండి వచ్చిండు. కానీ ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు. ఒక నీతికి, ఒక జాతికి న్యాయం జరిగే దిశగా ముందుకు పోవాలనే క్రమంలో ఆయన వెళ్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళేంది ఒకటే వంత పాడతారు. ఇంతకుముందు సోదరుడు అన్నట్టు మాకు మీ ఓట్లు కూడా మాకు అద్దురాబాయ్ అని వెళ్ళిపోతుంది. వాళ్ళు వేసుకోండి జనరల్ స్థానాలలో. పుట్టగతులు ఉంటాయి కదా, పుట్టగతులు కూడా ఉంటాయి కదా, డిపాజిట్లు కూడా రావు కదా. మీరు మాయ మాటలు చెప్పుడు, రాజకీయ వ్యాపారం చేసుడు, కళ్ళబొల్లి మాటలు చెప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వల్ల కాడు చేసిండు. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఇవాళ మొత్తం ఎక్కడ ఇవాళ గ్రామీణ వాతావరణం నుండి పట్టణ వాతావరణం వరకు నిరుద్యోగ వ్యవస్థ ఎంత దారుణం. నీళ్లు నిధులు నియామకాలన్నీ అక్కడికే చేరినాయి. మొత్తం అది ఫామ్ హౌస్లు ఉన్నాయి. నెక్స్ట్ మా బీసీ అన్న వినండి సార్ మీరు, నెక్స్ట్ మా బీసీ కార్యాలయం కేసీఆర్ ఫామ్ హౌసే ఉంటది. మాకు ఒక మన బీసీ కార్యాలయం కేసీఆర్ ఫామ్ హౌసే. ఆయనకు ఒకనాడు డీజిల్ పైసలు లేని వ్యక్తి, స్లిప్పర్లు వేసుకోలేని వ్యక్తి ఇవాళ ఎక్కడ నిరూపిస్తావు? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో తాగుబోతు ముఖ్యమంత్రి. ఇవాళ ఫారెన్ కంట్రీలో కానీ వేరే రాష్ట్రాలలో కానీ ఇవాళ మా తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఆయనతో ఉన్నటువంటి పరిస్థితుల ఈ అగ్రవర్ణాలలో ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు ఇంకా మీరు మార్పు రాదా? మీకు మీ లోపల మార్పు రాదా? చైతన్యం రాదా? ఏం మాట్లాడతాను? హరీష్ రావు పైన చేయడానికి వచ్చినావా నువ్వు? హరీష్ రావు పైన చేయడానికి వచ్చినావు? బీసీలను కించపరుస్తున్నాను, ఏలు పెట్టి చూసుకుంటా మాట్లాడుతున్నావు. బీసీలను కించపరుస్తున్నారు మీరు. తప్పు, మీరు డిబేట్ లో మాట్లాడినప్పుడు చాలా తప్పు అది. మీరు ఎదురు మాట్లాడితే కేసులు పెట్టాడు, ఎంతమంది జైల్లో పెడతారు, ఎంతమంది కేసులు పెడతారు. మిమ్మల్ని జైలు పెట్టే కాడికి వచ్చింది కదా. మీరు చూస్తాం అంటే మీరు ఎంతమందిని జైల్లో పెట్టాలనుకున్నారు? ఇవాళ అంతమంది జైలు పోయొచ్చు, 6 నెలలు పోయొచ్చు ఒకరు. ఇక సీరియల్ కట్టారు కదా, మీరు మమ్మల్ని జైలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని రూమోస్కరాలే. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడే క్లైమాక్స్ చూద్దాం అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలో ఆయన బిడ్డ పెళ్లికి కూడా, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా, ఎందుకంటే ఒక తీన్మార్ మల్లన్న కాదు, సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కూడా ఇబ్బందులు పెట్టిండు. కానీ ఇంకా క్లైమాక్స్ రాలే కదా. క్లైమాక్స్ రాకముందుకే ఇప్పుడు జబ్బాలు చదువుకుంటే ఎట్లా చాలా స్కాములు ఉన్నాయి తెలంగాణ. అవన్నీ కూడా కాళ్ళు పట్టుకొని రాను తెలంగాణకు వచ్చి కాదు బయట వీళ్ళు ఢిల్లీకి పోతున్నారు, కాళ్ళు పట్టుకొని వచ్చి తెలంగాణకు వచ్చి గల్ల ఎగరేసి మాట్లాడుతారు. ఇవన్నీ ఎవరికి తెలవాలనుకుంటా ఉన్నారు. మళ్ళీ వేలు పెట్టి చూసి మాట్లాడతారు. గట్టిగా గాలి తీసి ఉఫ్ఫాన్ ఉత్త కొట్టుకోపోయేటోళ్ళు మీరు కూడా ఇక్కడ నాగరాజు గారు ప్లీజ్ డు నాట్ మీరు ఒక అడ్వకేట్, మీరు మరి ఏం చూపెట్టి నేనేమంటానంటే ఇంకొకటి ఏంటంటే ఒక్క నిమిషము వాడే కూడా మెసేజ్ పెడతాడు, దాని మీద వాడే కూడా అంత ఘోరమైన మెసేజ్ పెడతాడు. వాటి గురించి ఇప్పటివరకు ఒక్కరు కూడా మాట్లాడలే. అరే మా ఊరు పెట్టిన తప్పు పోయిన శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలే. మేము మాకు ఇట్లా పెట్టిరని చెప్తే ఇంతమంది గగ్గోలు పెడతా ఉన్నారు అంటే ఎక్కడ దుర్మార్గం అంటే ఇది. ఇంకా ఈ నెల తర్వాత కూడా మమ్మల్ని రకంగా చూస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? మేము చదువుకున్నాం కదా శ్రీనివాసరెడ్డి గారు. ఇవాళ సరే మీ తరాలు మాకంటే అడ్వాన్స్ మమ్మల్ని మోసం చేసు, మమ్మల్ని దోపిడీ చేసు, మమ్మల్ని బానిసలో చేసు, మీరు ముందుకు రావచ్చు. కానీ నెల తర్వాత మేము వచ్చినాం. ఇప్పుడైనా మమ్మల్ని గౌరవించడం నేర్చుకోండి, మమ్మల్ని గౌరవించడం నేర్చుకోండి, గౌరవాన్ని పొందండి. ఎవరు మోసం చేయరు. ఎలా ఆర్ కృష్ణ గారు ఏం చెప్తున్నారు?
తర్వాత బీజేపీ కోటేమని చెప్పిండు, ఇక్కడనే మమ్మల్ని బీసీ సంఘం అంటారు. అంటే స్టాండ్ ఏందని చెప్పి అడుగుతున్నాను నేను. అనండి మమ్మల్ని విభజించుకుంటా మమ్మల్ని విభజించి పాలించాలనేటటువంటి లైన్కి వచ్చి ఇప్పుడు ఆర్కృష్ణ గారు వచ్చిన ఎందుకండి ఏ పార్టీ కుటుంబ పార్టీ అంటే గమ్మతున్నది. ఏమంటే పనా వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచారు కదా, ఎవరో ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ లో గెలవలే కదా. ప్రజాస్వామ్యం ఎక్కడుందా మీకు చైతన్యం వచ్చింది. ఏనండి కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది చనిపోయారు? శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్ గారి కుటుంబంలో ఎంతమంది చనిపోయారు? మీరు రెడ్లలో ఎంతమంది చనిపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో మీరు చెప్పండి. ఆత్మ బలిదానాలు చేసుకునేవారు ఓట్లతో ఒక నియంతగా మారి తెలంగాణని తన కబంధాల కింద పెట్టుకొని మమ్మల్ని ఆగం చేశారు. మీరు తర్వాత ఈ రోజు చెప్తా ఉన్నావు ఎమ్మెల్సీ కోసం, తర్వాత ఎవరు మాట్లాడింది ఎమ్మెల్సీ కోసం, ఎవరు మాట్లాడిండ్రు, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. ఒక మాట శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కడి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. నేను జానయ్య గారికి స్ట్రైట్ క్వశ్చన్. ఇవాళ మల్లన్న కావచ్చు లేదా బీసీ ఉద్యమం కావచ్చు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారి గురించి మనం మాట్లాడతాం, అందరికి తెలిసినటువంటి నేత. సరే ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, ఆయన తనకి న్యాయం చేస్తా అని ఏ పార్టీ అయితే హామీలు ఇచ్చిందో అలా ప్రతి పార్టీ గడప ఆయన తొక్కాడు. ఎవరో ఒకరు బీసీలకు న్యాయం చేస్తారని, నేను అదే చెప్తా ఉన్నా. ఆయన బీసీలకు న్యాయం చేస్తారని పార్టీ మారారని అనుకుందాం. అయితే ఇక్కడ ఇన్ని రోజులు తీర్మానం వలన ఇవాళ పెద్ద ఎత్తున, అంటే సరే తన ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీ వాదాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాడు. ఎమ్మెల్సీ అయ్యే కంటే ముందు నుంచి తను ఎత్తుకున్నట్టుగా నేను గమనిస్తా ఉన్నా, ఎందుకంటే మాకున్నటువంటి ఇంటిమసీతో ఆ చుట్టుపక్కల అంతా. అయితే ఎందుకు మల్లన్న ఇన్నేళ్లుగా బీసీ వాదం అనేది తీసుకోలేదు, ఇప్పుడే ఎందుకు తను ఇంత పెద్ద ఎత్తున తీసుకోవడం? అంటే ఇందాక నాకు తెలిసి నాగరాజు గారే అనుకుంటా, నాగరాజు గారు అన్నారా లేదా శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారా నాకు కరెక్ట్ గుర్తులేదు. తన సీఎం కావాలనుకుంటున్నాడు కాబట్టి బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోతున్నాడా తీన్మార్ మల్లన్న? అంటే నేను ఏమంటున్నా అంటే బాయ్ సాబ్, ఇప్పుడు ఈ సమాజంలో ఎప్పుడు ఒకే రకమైనటువంటి వాతావరణం ఉండదు. ఇవాళ గత 75-80 ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిందంటే మా జనరేషన్లో చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కానీ మా శాతం చాలా తక్కువ. అంటే మమ్మల్ని ఏదైతే పరిపాలన చేసేటటువంటి అగ్రవర్ణాలు మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ వరకు రాకుండా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కదా నిన్ను చైర్మన్ అంటే వీళ్ళు ఎంత ఎట్లా అయిపోయారు అంటే జనరల్ స్థానాలు అనగానే లేకుంటే పోటీ అనగానే పరిపాలన అనగానే వాళ్ళ సొంతం అన్నట్టుగా మా జాతులు క్రియేట్ చేశారు. కానీ వాళ్ళ మా తరం వచ్చిన తర్వాత చదువుకున్నాం కాబట్టి ముందుకు వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ వాళ్ళే కాదు మనం కూడా పోటీ చేయొచ్చు. ఈ సమాజంలో సగానికి పైన మన జాతులు ఉన్నాయి కాబట్టి మన ఓట్లు మనం వేసుకుంటే మనం పరిపాలన చేసుకోవచ్చు. లేకపోవడం వల్లనే మనం పరిపాలించే కాడికి పోకపోవడం వల్లనే మన జాతులు ఇప్పటి వరకు కూడా ఇంకా రేషన్ కార్డు, ఇంకా పెన్షన్, ఇంకా ఏదో అడుక్కునే కాడికి వస్తారు. వాళ్ళ పిల్లలు మాత్రం అప్పటికే లండన్, అమెరికా పోయి రిటర్న్ అవుతా ఉన్నారు. మన పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంతవరకు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే దీనికి అంతటి కారణం పరిపాలించే కాడ అంటే వడ్డించేటోడు మనోడు కాకపోవడం. అంటే వడ్డించే కాడికి ఎవరిని పంపుతా ఉన్నాం, ఎవరు పంపుతా ఉన్నట్టే ఓట్లు మొత్తం మన దగ్గర ఉన్నాయి, అక్కడికి మాత్రం మనం వాళ్ళని అగ్రవర్ణాలు పంపుతున్నాం అనేటటువంటి వాస్తవాలు తెలిసిన తర్వాత ఆ లైన్ తీసుకొని వాళ్ళ మల్లన్న గారు అడ్వాన్సు టీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడి మీరు ఇందాక ఒక మాట అన్నారు 10 సంవత్సరాలు పోరాటం చేసి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి మల్లన్న. ఇందాక మీరు టీవీలో క్యూ న్యూస్లో స్వరం మారిందన్నారు, స్వరం మారలే. వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారంటే అరే నాయన 10 సంవత్సరాలు ఒక రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు వైపు ఇటు నుంచి మేము దాడి చేసినాం, అక్కడ ముగ్గురు కూడా ఎక్స్పర్ట్లు అంటే వాళ్ళు ట్రైన్ అయి ఉండరు కాబట్టి వాళ్ళని అదిరా కొట్టి వాళ్ళకు వాస్తవాలను మేము తెలియజేసి సమాజాన్ని వాళ్ళ దాడి నుండి బయటకు తీసుకొచ్చింది ఇక్కడ మేము అనే మాట చెప్పడం కోసం వాళ్ళు ముగ్గురు కూడా ఎక్స్పర్ట్స్ అనే విధంగా క్యూ న్యూస్లో చెప్పారు. వేరే అంటే అట్లాంటి వాళ్ళ మీద ఫైట్ చేసి జైలుకు వచ్చినటువంటి వ్యక్తి తీర్మానం మల్లన్న. ఇవాళ ఆయనకు ఒక ఎమ్మెల్సీగా అవకాశం వచ్చి చట్టసభలో పోయింది కాబట్టి చట్టసభలో కూర్చొని వాదిస్తుంటే ఇవాళ మాట్లాడినట్టు ఉంది. ఇవాళనే మాట్లాడితే మల్లన్నకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 1,00,000 ఓట్లు వేసారు. 39వ సీరియల్ నెంబర్ ఉన్న కాడ 1,00,000 ఓట్లు వేసారు. దాని తర్వాత కొద్ది ఓట్లతోనే ఓడిపోయింది. అంటే మల్లన్న స్వతంత్రంగానే ఆ రోజుకి గెలిచినట్టు. అంటే ఆయనకి ఎందుకు ఓట్లు వేసారు, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ చూసేసారు, ఆయన పార్టీని చూసేసారు. ఆయన బీసీల పక్షపాతిగా కొట్లాడుతూ ఉన్నారు, బీసీ విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడుతున్నారు, బీసీ నిరుద్యోగులు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు నుండి కూడా ఆ పోరాటం నుండి వాళ్ళు ఏదో ఇప్పటికిప్పుడు వచ్చినాయి. వీళ్ళు ఏమంటే ముఖ్యం అవునండి 75 ఏళ్ల తర్వాత నేను మేము బీసీలో ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్ప అరే బీసీ అయి పుట్టి మీ ముఖ్యమంత్రి అయితే అనే ఆలోచన సర్వనింగ్ వస్తేనే వీళ్ళందరూ కలిసి ఒకటే మా మీద దాడి ఏంది అంటే మేము కాకూడదా మాకాడ స్కిల్స్ మాకంటే ఒక్క నిమిషం అన్న. వాస్తవానికి ఇప్పుడు సార్ అడిగినట్టు విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్నకు ఏం తక్కువ, ముఖ్యమంత్రి హోదాకు సరిదూగనే అటువంటి వ్యక్తి కాదా? ఎందుకు కావద్దు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కూడా తీన్మార్ మల్లన్ననే
నిలువెత్తు సాక్ష్యం. ఎందుకంటే బాతాల పోషెట్ అని ఆ శక్తి ఈ శక్తి అని కేసీఆర్ బట్టలు చింపితే ఇవాళ గడిలు కదిలితే మంత్రి పదవులు అనుభవిస్తున్నటువంటి కలిగిన వ్యక్తి ఇలా మా బీసీల తరఫున ఆయన ముఖ్యమంత్రి నాగరాజు గారు బీసీలు కొట్లా అంటే ఓన్లీ తీన్మార్ మల్లన్న కొట్లాడితే బీసీల కష్టంతో ఇలా ఓసీలు వచ్చి అధికారంలో కూర్చొని వచ్చి ఇవాళ ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటా మీరు సీఎం అవుతారా అంటే ఏంది అంటే మాకు లేనిదేంది మీకు ఉన్నది ఏంది ఏం మాట్లాడా అంటే 75 ఏళ్ళ నుంచి కూడా మీరే సీఎంలు కావాలి మీరు సీఎం క్యాండిడేట్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మొదలు మేము మాట కూడా అనటమే నేరంగా భావించి మమ్మల్ని ఏం దాగురా అన్నా కూడా వానికి రిప్లై ఇవ్వద్దు. రిప్లై ఇవ్వాలంటే సాటుకు వచ్చి నీ ఇంటికి వచ్చి సార్ మమ్మల్ని ఇట్లా అన్నాడు అన్నా మమ్మల్ని ఇట్లా అన్నాడు చెప్పుకోవాలి మీ దగ్గరకు వచ్చి మీ కాలకడ కూర్చొని. ఎట్లా పోయి ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇన్నేళ్ల నుంచి ఇంకా మీ ప్రజాస్వామ్యాన్ని మీరు స్వతహాగా వాడుకొని నియంతృత్వ పాలనని మా మీద రుద్దుకుంటూ పోయి మమ్మల్ని బానిస లెక్క చూస్తా అంటే ఇక ఎక్కువ కాలం ఓపిక పట్టదు. అయిపోయింది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మాకు ఇవ్వాల్సిన గౌరవం మాకేండి, మీరు తీసుకోవాల్సిన గౌరవం మీరు తీసుకోండి. గౌరవం ఇచ్చి పుచ్చుకునేటట్టు ఉండాలి తప్ప మీరు ఎంతసేపటికి మమ్మల్ని అణిచివేస్తాం తొక్కుతాం చేస్తాం అధికారం ఉందని కేసులు పెడతాం అంటే అన్ని రిపీట్ అయితేనే ఉన్నాయి. కదా రేవంత్ రెడ్డి గారే దానికి ఎగ్జాంపుల్. కేసీఆర్కు ఈ ప్రజలు బడుగు బలైన వర్గాల ఆత్మ బలిదానం తీసుకున్న రాజ్యాధికారం తీసుకొచ్చి ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు బీసీలో ఉన్నటువంటి మల్లన్న లాంటి వాళ్ళని జైలుకు పంపిస్తే ఇవాళ ఆడపిల్లని ఈ రాష్ట్రం నుంచి అందరికీ అరిష్టమే. ఆయన 6 నెలలు పోయి జైలు జీవితం గడిపొచ్చింది. తర్వాత సీరియల్ ఉంది. మేము ఏమంటున్నాం అంటే మల్లన్న మీద కానివ్వండి మా బీసీ సమాజం మీద నిర్బంధాలు ఉంటే ఖచ్చితంగా వాటికి మీరు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. రైట్. నేను ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు నాదొక ప్రశ్న ఉంది. ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ఎంత శాతం బీఆర్ఎస్ పార్టీ సీట్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది? అఫ్కోర్స్ స్థానిక సంస్థలకి అసలు వాస్తవానికి పార్టీలకి దూరంగా ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఇన్ఫ్యాక్ట్ ఏ రాష్ట్రంలో అయినా సరే పార్టీలు కేటాయించినటువంటి వ్యక్తుల ఈ సపోర్ట్ లేకుండా అయితే కష్టంగా జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో బీసీలకి ఎంతమందిని బీసీలకు సంబంధించిన నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ బలపరచబోతోంది? దీనికి సంబంధించిన క్లారిటీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో అగ్రంగా తాంబూలం పెట్టింది. తర్వాత పెద్దపీట వేసింది. తర్వాత మన నల్గొండ జిల్లా ఎగ్జాంపుల్ చెప్తా. నల్గొండ జిల్లాల తర్వాత కోదాడ బొల్ల మల్లయ్య గారికి ఇచ్చినాం. తర్వాత నాగార్జున సాగర్ నోముల భగత్ కుమార్ గారికి ఇచ్చినాం. అంటే ఎంత జనరల్ సీట్ల కూడా మేము బీసీలను తర్వాత బడుగుల లింగయ్య గారిని రాజ్యసభ చేసినాం. అంటే చూడు మా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే చేయగలుగుతాం. అంటే ఈరోజు బీసీ నినాదం ఎత్తుకుంది ఫస్ట్ కవిత గారు. తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టించింది కవిత గారు. తర్వాత మన అసెంబ్లీలో కౌన్సిరామ్ గారి విగ్రహం పెట్టాలన్నది కవిత గారు. అంటే ఒకటి అధికారం ఉన్నప్పుడు ఎడిపోయింది. నేను ఆడ ఉండే బయటకు వచ్చిన ఆడ ఉండి ఈ కుట్రలను చూసి ప్రశ్నించుకుంటూ వచ్చిన ఆడ ఉండే ప్రశ్నించిన ప్రశ్నిస్తేనే వాళ్ళ కేసులు పెట్టింది కదా. అక్కడ ఉండి ప్రశ్నిస్తేనే కేసులు పెట్టింది. అక్కడ ఉండి ప్రశ్నిస్తేనే కేసులు పెట్టింది. అక్కడ ఉండి ప్రశ్నిస్తేనే కేసులు పెట్టింది. అక్కడ ఉండి ప్రశ్నిస్తేనే ఈ బీసీ నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళే కేసులు పెట్టింది. అక్కడ ఉన్న కేసులు పెట్టింది. సూటిగా ఒక్క మాట్లాడుతా నీ జోలికి రాలే నువ్వు ఆగు. అయితే ఇంకొకటి అంటే శ్రీనివాస్ రెడ్డి గారు డిబేట్ లో ఉండి మాట్లాడేటువంటి తోటి డిబేట్ వ్యక్తిని నీ జోలికి రాలేదని మాట్లాడొద్దు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇన్ఫాక్ట్ నవీన్ యాదవ్ గారు ఆయన కూడా బీసీ పార్టీ అధికారంలో ఉన్న రోజే బయటకు వచ్చి మీరు చేస్తున్న తప్పు మీరు నియంత్రిత పాలన కొనసాగిస్తారని చెప్పిన మీరు పర్మిషన్ ఇస్తే నవీన్ గారు ప్లీజ్ ఒకసారి మీరు అడగండి. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం విందాం. శ్రీనివాస్ రెడ్డి గారిని నేను ఒక సూటిగా ఏం ప్రశ్న అడుగుతుందంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతసేపు కవితను హరీష్ రావును కేసీఆర్ ను కేటీఆర్ నే మోస్తుండ్రు కానీ వాళ్ళ టిఆర్ఎస్ పార్టీలో అసలు బీసీలే లేరా? హరీష్ రావు గారికి బాగా పరిజ్ఞానం ఉంది ఇక్కడికి వెళ్ళాడంటాడు. కేటీఆర్ గారికి పరిజ్ఞానం ఉంది అక్కడికి వెళ్ళాడంటాడు. కవితమ్మకు పరిజ్ఞానం ఉంది ఇక్కడికి వెళ్ళారంటాడు. బీసీల గురించి మాట్లాడే అర్హత టిఆర్ఎస్ లో బీసీ నాయకుడే లేదా అని అడుగుతున్నా నేను. ఓకే నవీన్ మంచిగా అడిగినావు. నేను ఆ ప్రశ్న నేను అడగలే. యాంకర్ గారు ఏమడిగారంటే ఇలా క్యూ న్యూస్ లా కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా సేపు అయింది. మీరు ఇప్పుడు దానికి సమాధానం చెప్తా అంటే ఎట్లా? నేను ఏమడుగుతున్నానంటే మీరు ఎప్పుడు డిబేట్కి వచ్చినా ఆ కుటుంబాన్ని చిన్న మాట మీ పార్టీ పెట్టినప్పుడు పార్టీలో ఉన్న ఫౌండర్స్
ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మీరు తల మీద మోస్తూ తప్పులేదు, మీ అధిష్టానం కావచ్చు. ఇవాళ ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ గారు అమెరికా ఒక రాజకీయ శక్తి ఎదిగిన తర్వాత రాజకీయ పార్టీలకు అనేక మంది వస్తుంటారు పోతుంటారు. తర్వాత జరాగన్న నవీనన్న ఇలా భారతీయ జనతా పార్టీలో ఆనాడు అద్వానీ గారు ఉన్నారు. మరి అద్వానీ గారికి ప్రధానమంత్రి ఎందుకు ఇలే అన్న తర్వాత అంటే మళ్ళీ నువ్వు మళ్ళీ అదే అంటున్నాను నేను. అద్వానీ గారికి ప్రధానమంత్రి ఎందుకు ఇలే? ఇలా పార్టీ బీజేపీ అంటేనే అద్వానీ అంటేనే బీజేపీ. మేము మాది కుటుంబ పార్టీ కాదు. మా మోదీ గారు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే గారు, మా బండి సంజయ్ గారు ఎమ్మెల్యే గారు కాదు. మాదన్నా అన్నా మాది సిద్ధాంతంగల పార్టీ, మాది బీసీల పార్టీ. బీసీలకు గౌరవిస్తాం అన్నా. నీ కాడికి వస్తే ఒక రూల్, మా కాడికి వస్తే ఒక రూల్. ఎలా భారతీయ జనతా పార్టీ కాదన్నా, మీరు మొత్తం కుటుంబాలే వస్తున్నారు, కుటుంబాలే వస్తున్నారు. ఏమంటున్నా అంటే మొయ్యండి, మీకు తప్పలేదు. ఎందుకంటే మీ అధిష్టానం వల్ల రేపు పొద్దున మేము ఉంచుతుందో కూడా పడుతుంది. మీరు మొయ్యండి తప్పలేదు. కానీ బీసీల గురించి మాట్లాడినప్పుడు కూడా కవితమ్మని ఎత్తుకెళ్తారు గట్లా. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటి నుంచి వాళ్ళని మోసులు మీరు అధికారంలో రావాలంటే మమ్మల్ని వేయండి, మమ్మల్ని ఎత్తున పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే మీకు ఓట్లు వేసేది మేము, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. బీసీల గురించి మాట్లాడాలంటే ఇంకా మీ నోముల బాగుతున్నారు, ఇంకెవరో ఉన్నారు. కానీ మీరు మాట్లాడే ప్రతి మాటలో మా కుటుంబ సభ్యుల పేర్లు తప్ప, ఆ కుటుంబ పార్టీ పేరు తప్ప మీతో ఒకసారి కూడా మీరు పేరు చేయరు. అంటే నేను ఏమంటే మీరు కూడా కుటుంబానే వస్తారు గట్ట. నవీన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క మాట ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. జానయ్య గారు నాది ప్రశ్న ఉంది స్ట్రైట్. మల్లన్న వెనకాలండి నడిపిస్తున్నటువంటి అదృశ్య శక్తి ఏంటి? అంటే ఇంత స్థాయికి తను ఇంత పోరాటానికి ఇంత పెద్ద ఎత్తున తీసుకోవడానికి ఖచ్చితంగా ఏదో అదృశ్య శక్తి ఉండే నడిపిస్తుంది మల్లన్న అనేటువంటి ప్రశ్న ఉంది. 100% ఉంది మా వెనక శక్తి. అదేంటంటే 7 దశాబ్దాల నుండి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అనేటటువంటి ఒక అదృశ్య శక్తి, 7 దశాబ్దాల నుండి మమ్మల్ని అణచివేత నుంచి పుట్టేటటువంటి అదృష్ట శక్తి, ఇవన్నీ కలుపుకొని మల్లన్న రూపంలో ఇవాళ ప్రశ్నించేటటువంటి గొంతుకగా తయారు చేసి ఇవాళ వాళ్ళని ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అనేక రకాలుగా చిత్రీకరించి మా వెనక అది ఉంది ఇది ఉంది ఏది ఉంది అనేది వాళ్ళకి ఇప్పుడు మేము చెప్పేది అవసరం లేదు. మేము ఏం చెప్పినా కూడా వాళ్ళ మాట వాళ్ళ, కానీ మా అనుకున్న శక్తి మాత్రం 100% ఇప్పుడు నేను చెప్పిన శక్తే. మాకు 70-80 ఏళ్ళ నుంచి ఏదైతే జరుగుతూ ఉందో ఆ దోపిడి నుంచి వచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది? భూమి భుక్తి విముక్తి అంటే ఆనాడు ఉండబడినటువంటి నైజాములు చేస్తున్నటువంటి నిర్బంధాల నుంచి పుట్టినటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం. తర్వాత ఈ ఆంధ్ర పాలకులు ఈ రాష్ట్రంలో మరి తెలంగాణ భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఆంధ్ర పాలకుల చేతిలోకి పోయి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు నిధులన్నీ దోసుకపోతున్నారని తెలుసుకున్న తర్వాత పుట్టినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఇవాళ ఈ 2 ఉద్యమాల తర్వాత ఈ బీసీ సమాజం, ఈ సమాజంలో ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉన్నటువంటి మాకు మేము ఏదైనా పదవి కావాలనగానే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మాకేదైనా ఇచ్చి మీకు ఇచ్చినాం అసలు వాళ్ళకు పదవులు ఇస్తున్నటువంటి మమ్మల్ని మేము ఇస్తున్న సంగతి మాకు తెలియకుండా మమ్మల్ని పరిపాలన చేసుకుంటూ మమ్మల్ని బిచ్చగాలుగా మారుస్తున్నటువంటి నైజాన్ని గుర్తించినాం. కాబట్టి ఇవాళ వాళ్ళ మీద తిరుగుబాటు మొదలు పెడితే ఈ రకమైనటువంటి శక్తులు ఉన్నట్టుగా మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి మా వెనక మాకు జరిగినటువంటి అణచివేత అన్యాయాలే మమ్మల్ని ఒక శక్తి రూపంలో మల్లన్న గొంతుకగా మారి ఇవాళ ఉద్యమానికి పురుచుకొల్పి ఇవాళ పార్టీల కంటే ముఖ్యం నా బీసీలు అనేటటువంటి వాదంతో ఇవాళ మల్లన్న ముందుకు పోతా ఉండనేటటువంటి వాస్తవాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. నాగరాజ్ గారు ఇంకో మాట. నాగరాజ్ గారు అయితే జానయ్య గారు ఇంకో ప్రశ్న. ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులంతా, నవీన్ యాదవ్ గారు దీనికి మీరు కూడా సమాధానం చెప్పాలి, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఏకం అయ్యేందుకు ఆస్కారం ఉందా? ఎందుకంటే ఎవ్రీ పార్టీలో ఉన్నటువంటి అంటే ప్రతి పార్టీలో బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కావచ్చు, వాళ్ళకి రాజకీయానికి వైభవం ఇచ్చినటువంటి పార్టీని వదిలేసి అయితే దాదాపు ఎవరు బయటికి రారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు వాళ్ళకంటూ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, కాంగ్రెస్ని కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. విహెచ్ గారే పెద్ద ఎగ్జాంపుల్. దాంట్లో బీసీ నాయకుడు అయ్యుండి, బీసీ నేత అయ్యుండి ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ని తప్ప ఇంకో పార్టీని చూడలేదు. ఇలాంటి ఆ పార్టీ సిద్ధాంతాలకు కరడు కట్టినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు బయటికి వచ్చి నిజంగానే బీసీలకి రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి అందరూ ఏకతాటిపైకి వచ్చేందుకు ఆస్కారం ఉందా? నేను ఏం చెప్తున్నా అంటే
మీరు మన ముందు జరిగినట్టు తెలంగాణ ఉద్యమమే మనకు ఎగ్జాంపుల్. మేము ఇవాళ నాయకులు వస్తారా రారా, వాళ్ళు తెలంగాణలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతారా, బీసీల వాదాన్ని ఎత్తుకొని వచ్చి బీసీ సమాజం ముందు గౌరవంగా నిలబడతారనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం, మాకు సంబంధం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ఇవాళ చైతన్యం అయిన తర్వాత మాకు ఆ పార్టీలు ఉండబడినటువంటి పార్టీలో కొన్ని లిమిట్స్ ఉండే వాళ్ళకి. ఇవాళ మల్లన్న లెక్క అందరు ధైర్యం నుంచి రావాలని రాలేరు. వస్తే మల్లన్న రేపు ఇండిపెండెంట్ గెలుస్తానేటువంటి ధైర్యం ఉంది బీసీ సమాజం. కానీ మిగతా వాళ్ళందరినీ బీఫామ్లకు అలవాటు చేశారు కాబట్టి ఆ పార్టీలు ఉండేటటువంటి లైన్స్ వాళ్ళకు ఉండేటటువంటి సిస్టమ్ వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పటికిప్పటికి మేము రావాలని కూడా కోరుకోవట్లేము. ఎక్కడున్నా ఇవాళ మా నాగరాజు గారు ఏంటంటే ఒక అడ్వకేటు బీజేపీ పార్టీ జాతీయ పార్టీలో ఉండి ఇలా గొప్పగా మాట్లాడుతూ ఉండి ఈ డిబేట్లో. అంటే గది కాదా మా చైతన్యం? ఇవాళ మీరు పార్టీలో ఐక్యమవుతారా అంటే ఓపెన్ డిబేట్లో మాట్లాడుతున్నాను కదా. తీన్మార్ మల్లన్న 100% నేను బీజేపీ కుటుంబ సభ్యునే, నేను బీజేపీ పార్టీలో ఒక మెంబర్నే. అయినా కూడా ఇవాళ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి గొప్ప ఉద్యమం బీసీలకు అంటే గట్లాంటి చైతన్యం ఇవాళ వస్తారు. ఇవాళ మీరు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఇవాళ కరీంనగర్లో మా వాళ్ళందరూ మొలక కొమరయ్య గారు బీజేపీ పార్టీ నుంచి క్యాండిడేట్గా నిలబడ్డాడు. మేము అందరం కూడా ఇవాళ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి కూడా మా అందరినీ అక్కడికి పురమాయించి ఇవాళ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో మేము అందరం పోయి అక్కడ మీటింగ్లు పెట్టి మొలక కొమరయ్య గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హరికృష్ణ గారు ఇవాళ బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత మేము అన్ని పార్టీల నుండి బీసీలందరూ మేధావులు ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎవరైతారో అందరూ కలిసి వాళ్ళు అక్కడ ఓటింగ్ జరిగింది. అంటే ఇవన్నీ మా చైతన్యం, మా ఐక్యతకు చిహ్నాలు. కాకపోతే మీరు అన్నట్టుగా ఒకేసారి రాకపోయినా భవిష్యత్తులో ఇంకా చాలా టైం ఉంది. మాకు వెనక ఉండి వాళ్ళందరూ కూడా మాకు చెప్పాల్సింది, మాత్రం మాట్లాడాల్సింది అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి 100% తెలంగాణ ఉద్యమంలో లాస్ట్కు 2014 ఎన్నికలు జరిగేటప్పటికి బీఫామ్లు తీసుకొని పోయి ఆడ నామినేషన్ వేసి వస్తే వాళ్ళని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపారు. భవిష్యత్తులో కూడా జరగబోయేది మా బీసీ సమాజం అంతా ఏకమైంది. రేపు బీసీ ఉద్యమం నుంచి పోయినటువంటి వ్యక్తులకు ఓట్లేసి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గ్రహించిన వ్యక్తులు వచ్చి ముందు వరుసలో ఉంటారు. లేకపోతే మీ కొత్త జనరేషన్ తయారైతుంది కదా. రైట్. ఒకసారి నవీన్ యాదవ్ గారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కడైతే వేరే పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అంతా ఏకమవుతారు? సార్ మా బీజేపీ పార్టీలో దేశ ప్రధాని మొత్తం ఇప్పుడున్న ప్రధాని గారే బీసీ. ఇవాళ మేము బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రి గారు ఒక కార్పొరేటర్ నుంచి ఇలా మీకు గొప్ప అవకాశం ఇచ్చిన పార్టీ బీజేపీ. ఇప్పుడు ఆయన కార్పొరేటర్ నుంచి ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నుంచి ఆయన జీవితం మొదలైంది. ఒక బీసీ నాయకునికి ఇలా పెద్దపీట వేసిన పార్టీ మాది. దేశంలో 27 మంత్రిత్వ శాఖలు ఇచ్చిన బీసీలకు మొట్టమొదటి పార్టీ మాది. ఎస్సీలకు అదే సముచిత గౌరవం ఇచ్చి 12 శాఖ మంత్రిత్వ శాఖలు ఇచ్చిన పార్టీ మాది. ఎస్టీ గిరిజనులకు 8 మంత్రిత్వ శాఖలు ఇచ్చిన పార్టీ మాది. అవన్నీ ఫైన్. ఏమంటున్నామంటే రేపు బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్న పార్టీ కూడా ఏకైక పార్టీ మాది. మీరు కూడా చూసిరు డాక్టర్ లక్ష్మణ్ గారికి ఒకసారి అధ్యక్ష పదవి ఇచ్చింది, మొన్న సంజయ్ అన్న గారికి ఇచ్చింది. మేమేమంటున్నామంటే ఇలా సముచిత స్థానాలు ఇచ్చి బీసీలను గౌరవించే పార్టీ మాది బీజేపీ పార్టీ. ఇవాళ మీరు చూస్తున్నారు ఎక్కడ ఉన్న ద్రౌపది ముర్ము గారిని గుర్తించి. నవీన్ గారు నేను అడిగినటువంటి క్వశ్చన్ చాలా స్ట్రైట్. బీసీలంతా ఒకటే తాటి మీదకి వచ్చి బీసీలందరూ కలిసి మాకు బీసీ ముఖ్యమంత్రి కావాలని బీసీలు స్వయంగా పార్టీ ఏర్పాటు చేసుకుని అందరూ ఒక తాటి మీదకి వచ్చి బీసీ ముఖ్యమంత్రిని బీసీ మంత్రులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందా? అలా వస్తారా అని మాత్రమే నడుతుంది. దానికి ఆస్కారం ఉందా? మీరేమో మీ పార్టీ చరిత్ర చెప్తున్నారు. మీ పార్టీ చరిత్ర అందరికీ తెలుసు. బీసీ ముఖ్యమంత్రి చేసే కెపాసిటీ ఉన్న పార్టీ మాది. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. భారతదేశంలో 29 రాష్ట్రాలలో 20 పైసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ మాది. మీరేం చెప్పాలనుకున్నారు నాకు అర్థమైంది. బీజేపీ తప్ప ఇంకెవరు బీసీలకు న్యాయం చేయరని మీరు అంటా ఉన్నారు, నాకు అర్థమైంది. రైట్. నేను ఒకసారి 200% బీసీలకు న్యాయం చేసే పార్టీ మాది. 2 మంత్రిత్వ శాఖలు మన రాష్ట్రానికి వస్తే ఒక బీసీకి మంత్రిత్వ శాఖ ఇచ్చిన పార్టీ కూడా మనది. రైట్. నేను మీ దగ్గరికి వస్తా. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట చెప్పండి. ఒకవేళ బీసీలంతా నిజంగా ఏకమైతే కనుక అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కలిసి ఏకమై ఒక సపరేట్ పార్టీ ఫామ్ చేసి కాంపిటీషన్లో నిలబడితే నిజంగా వాస్తవానికి బీసీలకు ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంట్ సమ్వేర్ అరౌండ్ 55 నుంచి 60 బిట్వీన్ ఉంది ప్రాపర్ లెక్కలు తీస్తే కనుక. ఈ 60% ఉన్న ఓట్లు గంపగుత్తగా బీసీ పార్టీ ఏదైనా పెట్టబడినట్టు జరిగితే లేదా తీన్మార్ మల్లన్నే బీసీ పార్టీల యొక్క లేదా బీసీ నాయకుల యొక్క లీడర్గా ఎన్నుకోబడి ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ గంపగుత్తగా ఓట్లు పడితే మిగిలిన ఏ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలిచేందుకు ఆస్కారం ఉండదు. అప్పుడు ఎలా చూస్తారు దీన్ని? కొడుకు సోలింగం అన్నట్టు ఇప్పుడు అది కానే కలగలేదు, ఏం జరగలేదు. ఏమిటంటే ఒకటే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయేదే పార్టీ. ఇలా బీసీ కావచ్చు, ఓసీలు కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, తర్వాత మైనార్టీలు కావచ్చు, తర్వాత వీళ్ళందరినీ కలుపుకొని రాజకీయంగా పోతేనే అది పార్టీ అనబడుతుంది తప్ప
కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా ఈ యొక్క పార్టీలు ఎప్పుడు కూడా మనుగడ కొనసాగవు. మనం చూసినాం ఆంధ్రప్రదేశ్ లో రామచంద్రయ్య గారు తర్వాత అంటే నేను సక్సెస్ కావు, ఎందుకంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటది. తర్వాత సరే మాకు జనన్ అన్నట్టు మల్లన్ అన్నట్టు మాట్లాడుకోవడానికి తర్వాత రెచ్చగొట్టడానికి ఒక వేదిక దొరకొచ్చు గాక, కానీ ఇక్కడ ఏమైందంటే మన అల్టిమేట్ గా అంతిమంగా అవి సక్సెస్ కావని ఒకటి భావన. పక్కన తమిళనాడులో అయితేనే ఉంది, బీహార్ లో అయితేనే ఉంది, ఉత్తరప్రదేశ్ లో అయింది, ఎక్కడ కాలే. ఒక్క నిమిషం. బీహార్ లో ఏమైందో తెలుసు, ఉత్తరప్రదేశ్ లో ఏమైందో తెలుసు, తర్వాత మహారాష్ట్రలో ఏమైందో తెలుసు, తర్వాత ఇంకొకడ ఏమైందో. అంతిమంగా అంటూ నేను అంతిమంగా ఇవాళ కులాల కుళ్ళును కడిగేద్దాం. అంబేద్కర్ ఆశయాలు, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. భారతదేశంలో సరే ఎవరైనా పోటీ చేయొచ్చు. 6-7% ఉంటే 10% వస్తున్నాయి కాబట్టి మంచిగా ఉంటుంది. కులాల కుమ్మలాటలు వద్దు, ఏమవుతుంది, మీకు సరిపోయి కడుపు నిండా వస్తుంది కాబట్టి, మమ్మల్ని దోపిడీ చేసి దోసుకుంటా ఉన్నారు కాబట్టి. మాట్లాడుతుంటే నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దుర్మార్గమైన మాటలు ఇప్పుడు వాళ్ళు ఉన్నది 6-7% రిజర్వేషన్ పొందుతారు కాబట్టి కులాల కుమ్ములు అట్లేదంటారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తప్పులేదంటారు, ఆయన మమ్మల్ని ఆ మాట మాట్లాడితే తప్పులేదంటారు, మేము మాట్లాడితే తప్పండి. అల్టిమేట్గా ఎవరైనా ఒకరు గెలుస్తారు కదా. ఇప్పుడు నువ్వు పోటీ చేస్తావు, నేను పోటీ చేస్తా, ఎవరో ఒకరే గెలుస్తారు కదా. ఇద్దరి మీద గెలవం కదా. ప్రజాస్వామ్యంలో నువ్వు పోటీ చేయొచ్చు, నేను పోటీ చేయొచ్చు, అంతేగాని నేనే పోటీ చేస్తా ఇంకోటి పోటీ చేస్తా మీరు ఐక్యంగా మీరు చెప్పండి, మా ప్రజలు వినాలి. అది మీరు ఐక్యం గారు మీతో కాదు, ఎప్పుడు కూడా మీ దాంట్లో మీకు ఐక్యత ఉండదని మీరు చెప్పాలి, మేము వినాలి. ఎందుకంటే మిమ్మల్ని నెత్తున పెట్టుకొని మోస్తా ఉంటే మీరు మాకు బిచ్చ వేస్తారు అంటారు కదా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. మేము మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని 70 ఏళ్ళ నుంచి మోసుకుంటాం, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసి ముఖ్యమంత్రులు చేస్తుంటే మాకు బిచ్చ వేస్తారు. మీరు జనరల్ సీట్ లో బొల్లమల్ల యాదవ్ గారికి ఇచ్చినాం. జనరల్ సీట్ అంటే మీ జాగిరి కాదంటున్నాం. జనరల్ సీట్ మీ జాగిరి కాదు. జనరల్ సీట్ లో ఈవెన్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరు పోటీ. శ్రీనివాస్ రెడ్డి గారు జనరల్ సీట్ అంటే మీ సొంతం కాదు. జనరల్ సీట్ మీ సొంతం కాదు, అది తెలుసుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు జనరల్ సీటు మీ సొంతం కాదు. జనరల్ సీట్ లో మేము కూడా పోటీ, మాకు ఎక్కడ రిజర్వేషన్ లేదు బీసీలకు. జనరల్ సీట్ అంటే అందరూ పోటీ చేశారు. మీరు ఇప్పుడు వరకు ఏంటంటే జనరల్ సీట్ మీ జాగిరిగా చూస్తా ఉన్నారు. అది మీ జాగిరి కాదు, అది జాగిరి కాదని మీరు ఒప్పుకోండి. జనరల్ సీట్ మా జాగిరి కాదని మీరు ఒప్పుకోవాలి. మన ఎమ్మెల్సీ ఎన్నికలు అయినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలలో నర్సిరెడ్డి గారికి పోటీ చేశారు, హర్షవర్ధన్ మరి బొల్ల మల్లయ్య గారికి ఇచ్చినాం, భగత్ గారికి ఇచ్చినాం. మీరు ఇచ్చేది ఏంటంటే మీరు ముచ్చేస్తారు మాకేమన్నా. జనరల్ సీట్ 9 జనరల్ స్థానాలు ఉంటే మీరు 2 పోటీ చేయాలి, మేము 7 అయ్యాలి. మీరు మాకు 2 ఇచ్చి 7 మీరు తీసుకొని మీకు ఇచ్చిన ఏంటండి. మా ప్రజలు అదే నవ్వుకుంటా ఉన్నారు. ఇంకా కూడా మీరు ఇచ్చినామంటే మా వాళ్ళు నవ్వుతా ఉన్నారు. 9 స్థానాలల్లో మీరు ఎంతమంది పోటీ చేయాలి? శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా చెప్పు. ఏమంటున్నాం అంటే మీరు ఇచ్చుడు లేదు, మేము ఇచ్చే కాడికి వస్తాం అనే దానికోసం మా పోరాటం మేము చేసుకుంటుంటే మా మీద నిర్బంధాలు. బీసీలకు సంస్థ స్థానం కల్పించింది, కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగలేవు? శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రశ్న. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట. శ్రీనివాస్ రెడ్డి గారు నాదో స్ట్రైట్ ప్రశ్న. ఈ బీసీ నినాదం, బీసీ వాదం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కదా. మీరు బీసీలకు ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అని చెప్పేసి మీరు అంటారు కదా. వాట్ ఇఫ్ సరే లెట్స్ సే బై గాడ్స్ గ్రేస్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. బీఆర్ఎస్ అనుకున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ ఏదో జరిగింది, ప్రభుత్వం పడిపోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుంది అనుకోండి. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత కానీ, ఇంకొకరు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక్కరన్నా బీసీ మంత్రిని, బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పే దమ్ము ధైర్యం బీఆర్ఎస్ పార్టీకి ఉందా? తెలంగాణ మొత్తం కేసీఆర్ చూడాలి సీఎం అనుకుంటుందని మాత్రం అలాంటి కళ్ళబోయి మాటలు మాత్రం చెప్పొద్దు. నాకు కేసీఆర్ సీఎం గా చూడబుద్ధి అయితే లేదు భయ్, మీరు చెప్తారా? మాకు ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక విలువల గల పార్టీ, తర్వాత దానికి ఒక మేనిఫెస్టో ఉంటది, దానికి ఒక కమిటీ ఉంటది. ఒక నా వ్యక్తిగత నిర్ణయం కాదు కదా, అది సమిష్టి నిర్ణయం తీసుకోవాలి. మీకు మీ పార్టీకి విలువ ఉంది, మీకు ఏజెండా ఉంది, మా బీసీలకు ఏం లేదు. ఆ రోజు ఏ అవకాశం ఉంటే అది జరగవచ్చు. ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత ఆనాడు ఏ అవకాశం ఉంటే అది జరుగుతుంది. అది నువ్వు ఆపలేవు, నేను ఆపలేను. అప్పుడు సముద్రంలో నుంచి అలా కొట్టుకుంటూ వస్తుంది, ఆపుతావా మనం ఏమన్నా? ముఖ్యమంత్రి చేసిన
గురించి ప్రశ్న అడిగారు. ప్రధానమంత్రి చేస్తాను మీరు చేసి రాని. కాదు 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 ఒక్క మాట దళితులు చేస్తా అన్నాడు చేసి నవీన్ యాదవ్ గారు చెప్పండి నవీన్ యాదవ్ గారు మొత్తం తోసుకున్నాడు. వెల్కి అద్వాని గారు అంటేనే బీజేపీ పార్టీల గురించి కాదు, ముచ్చట ఇక్కడ ఒక మాట భారతదేశాన్ని కాపాడాలి బీజేపీ. ఆదాని అంబానీ బలోపేతం చేస్తారు. శ్రీనివాస్ గారు నవీన్ గారు ప్లీజ్ మాట్లాడుతానా మాట్లాడుకుందామంటే మాట్లాడుకుందాం. నవీన్ గారు ప్లీజ్ నవీన్ గారు శ్రీనివాస్ గారు ఒక మాట మీరు పార్టీకి ఒక లైన్ ఉంటుంది చిత్తశుద్ధి అది ఇది అని చెప్పేసి మాట్లాడినారు, నవ్వుకోవడానికి కూడా టైం లేదు. ఇక్కడ ఒక మాట చాలా స్ట్రైట్ ఏంటంటే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అనేటువంటి అంశం మీద ముందుకు వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాగానే అసలు నాకు ఈ రాజకీయాలు అవసరం లేదని చెప్పిండు కేసీఆర్ సార్. మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదు, ఎందుకంటే జర్నలిస్టులం కాబట్టి అన్ని గుర్తుపెట్టుకుంటాం. పోతా నా పార్టీని తీసుకొని కాంగ్రెస్లో కలిపేస్తాను అన్నాడు ఆయన. ఆ మాట అంటే ఇక్కడ కాంగ్రెస్కి వత్తాసి నేనేం బతకలేను, ఏ పార్టీ అయినా నా లెక్కలు ఒకటే. లోకల్ పార్టీలు బతకాలని కోరుకునేటువంటి చాలా తక్కువ మందిలో నేను ఒకని. స్టేట్ పార్టీలు అనేటువంటి బతుకుంటేనే ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం బాగుంటుందని కోరుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒకని. అలాంటి నేనే ప్రశ్నిస్తున్నా చాలా స్ట్రైట్గా చాలా క్లియర్గా చాలా హానెస్ట్గా. ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని. ఇలా ఆయన చెప్పినటువంటి మాటే ఆయన నిలబడి ఉండలేదు ఇవాళ. అందుకే నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఒక నేతగా సీనియర్ నేతగా మీ వాయిస్ పార్టీ తరఫున మీరు చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే మరొక్కమారి చాలా క్లియర్గా అడుగుతా ఉన్నా. మీరు మళ్ళీ చెప్పినటువంటి మాట బీసీని చేయాలనంటే మాకంటూ ఒక లైను ఒక ప్రొసీజర్ ఒక బార్డర్ అవన్నీ చెప్పినటువంటి నాడే కేసీఆర్ మాట తప్పిండు కదా, ఇప్పుడు నిలబడతాడా అనేటువంటిది ప్రశ్న. మేము అనలే కదా, మేమేమంటున్నాం అంటే మాకు పార్టీ ఒక స్టాండ్ ఉంటది, తర్వాత పార్టీలో చర్చించుకుంటాం, పార్టీ తర్వాత పొలిట్ బ్యూరో కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రి వరకు మన పెద్దలంతా కూడా నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి, ఎవరు చేయాలి అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటది. ఈనాడు ప్రజలంతా కూడా కోరుకుంటారు, ఏం కోరుకుంటారు, కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, కేసీఆర్ అయితేనే బాగుండు, తర్వాత కేసీఆర్ గారి ద్వారానే మేము లబ్ధి పొందినాం, తర్వాత కేసీఆర్ గారే రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చిండు, కేసీఆర్ గారు కిట్ ఇచ్చిండు, తర్వాత కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. సార్ అదే కేసీఆర్ తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్లను మూసేపించిండు, అదే కేసీఆర్ వల్ల వీసీలు లేకుండా పోయిరు, అదే కేసీఆర్ వల్ల కాలేజీలు మూతపడ్డాయి గవర్నమెంట్ కాలేజీలు, అదే కేసీఆర్ హయాంలో ప్రైవేట్ స్కూళ్లు మాత్రమే ముందుకు పోయినాయి, అదే కేసీఆర్ వల్ల ఉద్యోగాలు రాలేదు, అదే కేసీఆర్ వల్ల నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, అదే కేసీఆర్ ఇయ్యలేదు, అదే కేసీఆర్ వల్ల ప్లాట్లకి గుట్టలకు రైతు బంధు పోయింది, అదే కేసీఆర్ వల్ల మల్లారెడ్డి లాంటి బాగుపడ్డారు తప్ప ఇంకెవరు బాగుపడ్డారు. కాళేశ్వరం వెళ్ళిపోయింది. అదే కేసీఆర్ వల్ల 6-7 ఫేజులు పెట్టుకొని కాళేశ్వరం తీసుకొస్తా అని చెప్పేసి 80,000 కోట్లు తీసుకొని ముందు పెట్టిండు, ముంచిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మళ్ళా కేసీఆర్ అడ్జేసిండు, కేసీఆర్ ఇచ్చేసిండు అనుకుంటా. ఎంతమంది నిరుద్యోగ యువకులు బలి చేసిండు కేసీఆర్? కనీసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన కుటుంబాలను పట్టించుకొని దౌర్భాగ్యుడు కేసీఆర్. మీరు మాట్లాడుతున్నారు కేసీఆర్ అడ్జేసిండు ఇచ్చేసిండు అని చెప్పేసి. ఎన్ని జీవితాలు రోడ్ల మీద ఆగం చేసిరు మీరు? కేసీఆర్ ని నమ్ముకొని కేసీఆర్ కోసం కనీసం కేసీఆర్ తిండి తినడానికి డబ్బులు లేకపోతే కేసీఆర్ కి పైసలు ఇచ్చి కేసీఆర్ తో ఉద్యమం చేయించిన అలాంటి ఎంతమంది జీవితాల్ని అన్యాయం చేసిండు. శ్రీనివాస్ రెడ్డి గారు మర్చిపోయిరేమో, ఆలే నరేంద్ర తెలంగాణ టైగర్ ఆలే నరేంద్ర జీవితాన్ని ఆగం చేసిండు కేసీఆర్. మేము మర్చిపోలే. హైదరాబాద్ బిడ్డ ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే గణేష్ శోభాయాత్ర కానీ గణేష్ నవరాత్రులు గారు జరుగుతున్నాయో దానికి కారణమైనటువంటి ఆల నరేంద్ర జీవితాన్ని నాగం చేసాడు. ఇట్లా ఎన్ని కుటుంబాలు కావాలి? ఒకటి స్ట్రైట్ గా తెలంగాణ కోసం పట్ట పగలు పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి కుటుంబాన్ని ఒక్కడే మాట వేరే ఏమొద్దు శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే మీ పాపాలు బండినాయి కాబట్టి మీరు ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోయారు. దయచేసి మీరు గొప్పగా ఇక మాట్లాడు. తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలతో అధికారంలోకి వచ్చి తన కుటుంబం నిండా ఉద్యోగాలు తెచ్చుకొని తన బాణల నిండా తన గుమ్మల నిండా సొమ్ము చేసుకొని ఇవాళ దుబాయ్లో పెట్టుకొని దుబాయ్లో వాళ్ళని బినామీలకు ఉన్న వాళ్ళని హత్యలు చేసుకుంటూ తిరుగుతున్నటువంటి చరిత్ర మీ పార్టీకి ఉంది తప్ప ఇక్కడ బలిదానం చేసుకున్న వాళ్ళకు ఇక్కడ కష్టం చేసిన వాళ్ళకు ఇక్కడ మీ పార్టీని కాపాడే అధికారులు తెచ్చిన వాళ్ళకి ఎక్కడ ఏం జరగలేదు. రైట్ జానయ్య గారు, నా స్ట్రైట్ ప్రశ్న విల్ గో ఫర్ కంక్లూజన్. నాదొక స్ట్రైట్ క్వశ్చన్ ఉంది. తీన్మార్ మల్లన్న పార్టీ పెడతాడా లేదంటే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతాడు? ఏదైనా పార్టీలో జాయిన్ అవుతాడు అని అంటే గనక ఇంకో ప్రశ్న ఏంటంటే ఎన్ని రోజులు ఉంటాడు ఆ పార్టీలో? ఎందుకంటే పార్టీలు మాట బాగా అలవాటు అయిపోయింది తీన్మార్ మల్లన్నకి. ఒక్క మాట మీరు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో
ఇవాళ లీడ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులలో తీన్మార్ మల్లన్న కంటే తక్కువ పార్టీలలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఎవరో ఒక్కటి నాకు సమాధానం చెప్పిన తర్వాత నేను మిగతా దానికి సమాధానం చెప్తాను. ఇవాళ తీన్మార్ మల్లన్న ఎన్ని పార్టీలు మారిండని ఎన్ని రోజులు ఉంటారని మీరు మాట్లాడు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎన్ని రోజులలో ఈ పార్టీకి సేవ చేసి ఎన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. కేసీఆర్ గారు ఏ పార్టీలో స్టార్ట్ అయ్యి ఏ పార్టీ నుంచి ఎక్కడి దానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ అదే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు. నేను ఏమంటున్నానంటే మా బీసీలు అనగానే అంత చులకనగా పార్టీలు వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడితే వినండి. కేసీఆర్ మీద ఫైట్ చేసిన సందర్భంలో 100 కేసులు పెట్టి జైలు పెట్టిన సందర్భంలో బీజేపీ సహాయం కోరి ఉండొచ్చు అంతే. ఆ బీజేపీ జాతీయ పార్టీ ఆ యొక్క ఏం ఇబ్బంది అనిపించిందో పక్కకి వెళ్ళి వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీల కోసం కొట్లాడిన ఒక గొప్ప వ్యక్తి వాళ్ళు తీర్మానం వలన వీళ్ళు పూటకో పార్టీ మార్చి 3 ఏళ్లలో 4 ఏళ్లలో ముఖ్యమంత్రులు అయి పీసీసీలు అయి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళకంటే తీర్మానం వలన ఎక్కడ కూడా చరిత్రహీనుడు కాదు. అట్లాంటి చరిత్రగాల్లోనే మీరు కూడా తక్కువ చేసి తక్కువ చేయట్లేదు మల్లన్నని, తప్పుగా మాట్లాడట్లేదు, తప్పుగా చిత్రీకరించలేదు. ఎన్ని పార్టీలు మారినాను ఎన్ని పార్టీలు కాదు. నా ప్రశ్న చాలా మళ్ళీ క్లియర్. ఆయన ఇప్పుడు పార్టీ సొంతంగా పెడతాడా లేదు అంటే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతాడా? పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడని అన్నా తప్ప నేను ఆయన అందరిలాగా పార్టీలు మారుతాడు ఆ పార్టీలు మారేటోడే అనేటువంటి మాట నేను మాట్లాడతాను. చాలా క్లియర్. మీరు ఎన్ని రోజులు ఉంటారని చెప్పిన అయితే ఈ 75-80 ఏళ్ల చరిత్రలో మా బీసీలు ఎంతో మంది నాయకత్వం వహించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలన్న రోజు ఆ రోజు డి శ్రీనివాస్ గారు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కేశవరావు గారు, ఇట్లా ఎంతో మంది కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని, టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి చరిత్రలో ఉన్నటువంటి మేధావులంతా కూడా మా బీసీ సమాజం నుంచి వచ్చినటువంటి నాయకులే. మా వాళ్ళ నాయకత్వంతోనే ఇవాళ అందరూ అధికారంలోకి వచ్చారు. అయినా ఓన్లీ స్ట్రైట్గా బీసీల కోసం తను ఎంత దూరమైన పోతాని సిద్ధపడిచ్చినటువంటి గొప్ప నాయకుడు తీన్మార్ మల్లన్న. నువ్వు అట్లాంటి గొప్ప వ్యక్తిని గొప్పతనం గురించి మాట్లాడాలి తప్ప ఆ గొప్పతనం కాకుండా పార్టీలలో ఎన్ని రోజులు ఉంటుందని పక్కకు పెట్టండి. ఇంకోటి చెప్తాను, ఇవాళ మాకు బీసీల యొక్క రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఈనాడు తీన్మార్ మల్లన్న ముందుకు పోతా ఉండు. బీసీలకు మేలు జరుగుతుంది అనుకుంటే ప్రత్యేకమైన పార్టీ పెట్టుకోవటమా? బీసీలందరి చైతన్యంతో బీసీలందరూ మేధావులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడగట్టి మీరు అన్నట్టుగా వివిధ పార్టీల నుండి అవ్వడినటువంటి బీసీల రాజ్యాధికారం కోరుకుంటున్నటువంటి నాయకులందరూ సమీకరించి ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలనేది ప్రజల అభిష్టం మేరకు, బీసీ సమాజం అభిష్టం మేరకు మా నిర్ణయం ఉంటుంది, తీన్మార్ మల్లన్న గారి నిర్ణయం ఉంటుంది అనేది మేము కూలంకుషంగా. ఇప్పుడు రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తీన్మార్ మల్లన్న డైరెక్షన్లో తీన్మార్ మల్లన్న టీం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉందా? 100. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇవాళ మల్క కొమరయ్య గారు ఎవరండి? బీజేపీ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకోండు. అక్కడ బీసీలు ఎవరు పోటీలో పడలే. మేము ఏం చేసినాం? మల్క కొమరయ్య గారి పార్టీని బీఫామ్ని మేము చూడట్లేము. మా బీసీ బిడ్డ చలో గెలిపించుకుందాం. ఇవాళ ప్రసన్న హరికృష్ణ గారు ఇవాళ ఆయన ఎవరు బీఎస్పీ పార్టీ నుంచి పోయి తీసుకుని పోటీ చేస్తున్నాం. ఇవాళ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి పనిచేస్తున్నావా లేదా ఆయన పని చేయించినా లేదా? ఇవాళ పోల రవీందర్ గారు కావచ్చు, సుందర్ రాజు, మేము ఏమంటున్నాం అంటే బీసీలు ఎక్కడ పోటీ చేసినా అక్కడ ఒకవేళ మా బీసీల మధ్య పోటీ వచ్చితే కూర్చోబెట్టి మేము ఏం చేయాలనే దాని మీద మా ఇంటలెక్చువల్ టీం ఉంది, మా బీసీ జేఏసీ రెడీ అయింది, మేము ఆ పని చేస్తాం. కానీ బీసీలని స్థానిక సంస్థల్లో ఎక్కువ మందిని గెలిపించుకోవాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. దానికి పార్టీ అవసరం వస్తే స్థానిక సంస్థలు అయితే ఇప్పటికిప్పుడు పార్టీలు అవసరం వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, ఏ పార్టీ సపోర్ట్ తీసుకోవాలి, ఎట్లా పోవాలనే దాని మీద చర్చ చేసుకుంటాం. అంతేగాని మేము ఏ పార్టీలో పోతే ఎన్ని రోజులు అనేటటువంటి ప్రశ్నలు రావద్దు. ఒక గొప్ప నాయకుడు 70-80 ఏళ్ళ తర్వాత వచ్చిండు. ఆ నాయకుడిని కాపాడటం కోసం ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు మింగుడు పడక మా నాయకుడిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు దోసి కాంగ్రెస్ పార్టీ ఆ నష్టాన్ని భరించేటటువంటి పరిస్థితికి అది పోయింది తప్ప మాకు ఎలాంటి నష్టం లేదు. ఇవాళ బీసీల కోసం పోరాటం చేయడానికి బానిస సంఖ్యలు తెంపించేసుకొని ఇవాళ ముందుకు వచ్చి పోతా ఉంటాడు. దాని తర్వాత బీసీలకు రాజ్యాధికారం అనేది చాలా దగ్గరలో ఉందనేటువంటి విషయాన్ని వేదిక ద్వారా తెలియజేస్తాం. రైట్ నవీన్ యాదవ్ గారు, మీకు ఒక ఫైనల్ కంక్లూజివ్ క్వశ్చన్ ఒకటి అడుగుతా ఉన్నా. ఒకవేళ బీసీల కోసం సపరేట్ పార్టీ కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే మీలాంటి బీసీ నాయకులంతా వెళ్ళి జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారా? సార్ మా బీజేపీ పార్టీ ఒక దేశ ప్రధానినే బీసీని చేసింది సార్. బీసీని చేసింది, బీసీలను మంత్రిత్వ శాఖలు 27 శాఖలు ఇచ్చింది. బీసీ మళ్ళా చెప్పింది చెప్తా ఉన్నారు తప్ప నేను అడిగిన తెలంగాణకి మా బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈ టిఆర్ఎస్ తోనో ఈ కాంగ్రెస్ తోనో ఎవరితోనూ సాధ్యం కాదంటున్నా. నేనేమంటున్నానంటే బీసీలకు పెద్దపీట చేసే పార్టీ బీజేపీ పార్టీ. సార్ మళ్ళోసారి మళ్ళీ నన్ను బీజేపీలో విలువచ్చు కదా లెక్కన సార్. ఇప్పుడు మేమేమంటున్నామంటే మా పార్టీలో సార్ పార్టీకి కట్టుబడి ఉండే వాళ్ళు ఉంటారు. మేము ఎవరిని పిలవడం కాదు సార్. బీసీలు ఎవరైనా మీరు చూసారు, బండి సంజయ్ గారు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చింది సార్. మా పార్టీ
సిద్ధాంతమైన పార్టీ నవీన్ యాదవ్ గారు మిగతా పార్టీలా కాదు కదా, కుటుంబ పార్టీ కాదు సార్, సమిష్టి నిర్ణయం. నవీన్ యాదవ్ గారు ఈ మాటల వల్లే ఇలాంటి మాటల వల్లే మొన్న అధికారం రావాల్సినటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పాప వాళ్ళు చేసుకున్న మిస్టేక్స్, మీరు చేసుకున్న మిస్టేక్స్ వల్లే కాంగ్రెస్ రెండు కోతులు కొట్టుకుంటే మధ్యలో కాకొచ్చి రొట్టె ఎత్తుకోపోయినట్టు అధికారాన్ని ఎత్తుకోపోయింది కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోతున్నాయి, రెండు పార్టీలు మర్చిపోతున్నాయి. 29 రాష్ట్రాలలో 20కి వేరే రాష్ట్రాల సంగతి వదిలేండి కానీ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అంటే ఇది ఆనందంతో చెప్పాలో లేదంటే బాధతో చెప్పాలో నాకు తెలియదు కానీ ఒక ప్రశ్న చాలా స్ట్రైట్గా హానెస్ట్గా అడిగేటువంటిది ఏంటంటే ఒకవేళ కేవలం కులాలని బేస్ చేసుకుంటూ ఒక కొత్త పార్టీ కనుక ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేదా తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా? మనం రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అనేక పార్టీలను చూసినాం, అనేక మందిని చూసినాం. తర్వాత వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఇప్పుడు జానన్న ఒక పార్టీ పెట్టొచ్చు, నేను ఒక పార్టీ పెట్టొచ్చు, మీరు యాంకర్ గా బయటకు వెళ్ళి ఇంకో పార్టీ పెట్టొచ్చు. తర్వాత మీకు నచ్చితేనేమో ఈ టీవీలో పనిచేస్తారు, నచ్చకపోతే ఇంకో టీవీలో పనిచేస్తారు. అది ఎవరికైనా ప్రజాస్వామ్యం, మన ఇష్టం, మన వ్యక్తిగతం. ఇప్పుడు పార్టీ పెట్టొద్దని మేము చెప్పము, పెట్టమని మేము చెప్పము. వాళ్ళ ఇష్టం, ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, తర్వాత ఏదైనా చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో పోటీ చేయొచ్చు. పోటీ చేస్తే మేము అడ్డు కాదు, అదుపు కాదు. తర్వాత ఎందుకు చేస్తాం కూడా మేము అడగము. తర్వాత అంటే ఎవరి నిర్ణయం వాళ్ళది. ఇప్పుడు నువ్వు చెప్తాను మీరు వింటారా, మీరు చెప్తే నేను వింటారా? నాకు వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది, పార్టీ అభిప్రాయం ఉంటుంది. నా వ్యక్తిగతం ఒక తీరుగు ఉంటుంది, పార్టీ స్టాండ్ ఒక తీరుగు ఉంటుంది. పార్టీ స్టాండ్ అల్టిమేట్ ఎవరికైనా. ఇవాళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, బీజేపీ పార్టీ అయినా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అయినా కావచ్చు, ఎవరికైనా ఏముంటది, పార్టీ ఏముంటది, పార్టీ లైన్ ఉంటది. ఒకటి పార్టీ లైన్ దాటితే ఎవరికైనా తప్పదు అది. ఇప్పుడు నేను ఎవరంటే నా వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడుతుంటే వ్యక్తిగతం రూమ్ లో ఉంటుంది, తర్వాత ఉంటుంది. కానీ ప్రజలలో పోయిన తర్వాత నేను ఒక పార్టీలో నేను ఇది మాట్లాడుతుంటే అది ఎవరు నచ్చరు, తర్వాత అది ఎవరు మెచ్చరు కూడా. ఇంకొకటి సరే, ఇప్పుడు తీర్మానం మల్లన్న ఏదో అన్నాడు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం, అది మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏమైనా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆయన దిక్కుంటుంది, ఆయన కాంగ్రెస్ పార్టీ దిక్కుంటుంది. వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. దాన్ని మాకు చూస్తే ఎట్లా? మాకైతే సంబంధం లేదు కదా, మా బీఆర్ఎస్ పార్టీకి అయితే. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. అదేవిధంగా జానయ్య గారు, నేను ఇందాక అడిగినాం మనం ఆల్రెడీ, ఇదే ఫైనల్ క్వశ్చన్, ఇదే కంక్లూజివ్గా చెప్పండి నాకు. అన్ని పార్టీలు కలిసి, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి లీడర్లంతా వచ్చినా రాకపోయినా బీసీల కోసం సపరేట్ పార్టీ ఏర్పాటు చేసి బీసీల కోసం మాత్రమే పోరాడేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? దీనికి కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే క్లోజ్ చేయాలి. 100% జరుగుతూ ఉంది. కరెక్ట్ మాట అడిగినావు, కరెక్ట్ సమాధానం ఇప్పుడు నీకు దొరుకుతుంది. మేము ఏమంటుంటే గతంలో బీసీ సంఘాలు అనేక రకాలుగా ఉండేది. ఆర్ కృష్ణన్న గారు, జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా చాలా మంది. మేము ఈ మధ్యకాలంలో బీసీలందరినీ కలిపి ఒకే వేదిక మీద చూపించను. అంటే మా బీసీ సంఘాలు ఇవాళ ఐక్యం కాకపోతే సమాజం ఎట్లా ఐక్యం అవుతుంది అనేటటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఇవాళ ఆర్ కృష్ణన్న గారి నాయకు, ఆయన బీజేపీ పార్టీలు ఉన్నప్పటికీ కూడా బీసీల కోసం పెట్టే సదస్సు కాబట్టి ఆర్ కృష్ణన్న గారిని తీసుకుపోయి పెద్ద ఆయనగా గౌరవించుకొని ఆ సభలు పెట్టుకున్నటువంటి చరిత్ర. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంకా చిన్న సంఘాలు అందరం కూడా ఇవాళ బీసీ సమాజం కోసం అక్కడ హరికృష్ణ గారి కోసం పనిచేసినాం, అక్కడ మన మల్క కొమరయ్య గారి కోసం పనిచేసినాం, ఇక్కడ పోల రవీంద్ర వీళ్ళ కోసం కూడా పని జరుగుతాం. అంటే బీసీలలో ఉండబడినటువంటి వాళ్ళందరూ కూడా సందర్భం వచ్చినప్పుడు బీసీలు ఏకం కావాలనేటటువంటి నినాదం ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అంతా ఒకటి చేసినాం. భవిష్యత్తులో కూడా 100% పార్టీలో ఉండబడినటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఇవాళ బీసీల కోసం ముందుకు వచ్చేటటువంటి సమయం చాలా ఎక్కువ దూరంలో లేదు. ఎందుకంటే అన్ని పార్టీలలో కూడా ఇవాళ ఏ రకమైనటువంటి నిర్బంధాలు జరిగినా, ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగిందో మా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, వారు వాస్తవాలు మాట్లాడారు. ఎందుకంటే ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో అనేక మంది బీసీలలో ఉన్నటువంటి గొప్ప నాయకులు ఇవాళ భూస్థాపితం అయిపోయారు. ఈ ఏదైతే 1-2-3% ఉండబడినటువంటి నాయకులు మేము నెత్తిన పెట్టుకొని మోయటంతోనే చాలా మంది ఇవాళ హత్య గావించబడ్డారు, చాలా మంది జైలు పాలేరు. దాంట్లో సీనా కూడా నన్ను చూస్తూ ఉండు కదా, నేను జగదీశ్వర్ రెడ్డి గారికి ఏ రకమైనటువంటి పని చేసినో వాళ్ళందరికీ తెలుసు. నేను ఈ నిర్బంధాలు ఏందని మాట్లాడినందుకే 100 కేసులు అయినాయి. మేము ఏమంటున్నాం అంటే మా తిరుగుబాటు ఎందుకు వచ్చిందంటే మీ దగ్గర ఉండి అన్ని సౌకర్యాలు కల్పించినాక కూడా మేము ఏదైనా అవకాశం వచ్చి అడగగానే మా మీద నిర్బంధాలు జరిగినాయి. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలలో ఉండబడినటువంటి బీసీల మీద జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ అన్ని పార్టీల్లో బీసీలందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. రేపు అది ఇవాళ మల్లన్న ఒక్కడు కాదు, మల్లన్న వెనకంగా ఈ శక్తులన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ
రేపు భవిష్యత్తులో తీసుకోబోయేటటువంటి నిర్ణయంతో చాలా పెద్ద గొప్ప మార్పు జరగబోతా ఉందనేది 100% వాస్తవం. భవిష్యత్తులో అన్ని పార్టీల అందరూ ఏకమై ఈ రాష్ట్రంలో మాకు కూడా పాలించుకునేటటువంటి సత్తా ఉందనేటటువంటి దాన్ని నిరూపించుకోవడం కోసమే అందరూ ఏకమవుతారు. వాళ్ళ మాటలు వాళ్ళు మేము ఐక్యం కాదని ఏదైతే చెప్తా ఉన్నారో దానికి నిదర్శనంగానే ఇవాళ వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా మహేష్ రెడ్డి అనేటువంటి తప్పు మాట్లాడినా నన్ను ఇప్పటివరకు ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంటే అర్థమైంది, మేము అంటనే ఉండాలి, మీరు పడుతూనే ఉండాలి, ఎంతకాలం పడతాం అనే దాని మీద మా జాతుల చైతన్యం వస్తుందని తెలియజేస్తాను. ఖచ్చితంగా ఏకమవుతాం, ఖచ్చితంగా అందరం కలిసి పెట్టుకున్న పార్టీ ద్వారానే రేపు రాష్ట్రంలోకి అధికారంలోకి రాబోతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పూట పొలిటికల్ థాట్లో పాల్గొన్నందుకు రావుల్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అల్లం నాగరాజ్ గారికి, వట్టి జానయ్య గారికి, అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఫైనల్గా 4 Sides TV అవినాష్ జనగామ కంక్లూజివ్ కామెంట్స్ ఒక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొత్త పార్టీ వస్తుందా లేదంటే ఉన్నటువంటి పార్టీలే మల్లనని తర్వాత ఈ బీసీలందరినీ హక్కున చేర్చుకుంటాయనేటువంటిది తెలియదు. కానీ ఒకటైతే వాస్తవం, బీసీలకి గత కొంతకాలం 75 ఏళ్ళుగా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి అన్యాయం జరుగుతున్న మాట అయితే వాస్తవం. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక ఉద్యమం అనేటువంటిది ఉధృతంగా మొదలయ్యింది అనేటువంటి ఉద్దేశాన్ని మేమంతా చూస్తూ ఉన్నాం. ఆ ఉద్యమం ఉధృతంగా ముందుకు పోతుందా లేదా మధ్యలో నీరు కారుతుందా అనేటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం కాలమే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా బీసీల ఉద్యమానికి నిజంగానే మేమంతా సపోర్టివ్గా ఉంటున్నాం అనేటువంటిది మాత్రం వాస్తవం. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.